హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా. నేను లిఖిత. ఆయన ఒక కన్నడ సూపర్ హీరో అని చెప్పొచ్చు. ఆయన సినీ ప్రయాణం అలాగే స్టార్ట్ అయింది. తర్వాత తమిళ్ సినిమాలు చేశారు. ఎంతో మందిని అద్భుతంగా తన నటనతో ఆకట్టుకున్నారు తెలుగులో. ఆయన చేసిన సినిమాలు మాట్లాడుకుంటే 'కేజీఎఫ్', 'దేవర', 'పుష్ప 2లో బుగ్గారెడ్డి' అర్థమైపోయి ఉంటుంది ఆయన ఎవరో. మనని విలన్‌గా భయపడుతూనే స్క్రీన్ మీద అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మరి 'పెద్దిలో' చేస్తున్నారు, 'ఫౌజీలో' ప్రభాస్ గారితో నటిస్తున్నారు, 'మైసాలో' రష్మిక మందనాథ్ కూడా నటిస్తున్నారు. మరి ఇన్ని సినిమాలతో మన ముందుకు వస్తున్నారు కాబట్టి లెట్స్ హావ్ ఎ క్యాండిడ్ కాన్వర్సేషన్ అండ్ వెల్కమ్ తారక్ పొన్నప్ప. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ తారక్ సో పొన్నప్ప మచ్. గారు, హ్యాపీ టు సీ యూ ఆఫ్టర్ థ్యాంక్ యూ. సో లాంగ్. యెస్. ఎస్, అయితే మీరు కన్నడ నుంచి కదా, అవును. మా అవును. ప్రేక్షకులకి కుదిరితే కన్నడలో, తమిళ్లో, తెలుగులో హాయ్ హలో ఎలా ఉన్నారు అని చెప్పగలుగుతారా మా ఆడియన్స్ కి? ఓకే. ఫస్ట్ కన్నడ తెలుగులో ఉన్నాం తెలుగులో. కాబట్టి అందరికీ నమస్కారం. అండ్ నమస్కాರಗಳು ಎಲ್ಲರಿಗೂ. వణకం అండ్ హాయ్. వావ్, అమేజింగ్. అయితే ఏంటి చాలా బిజీగా ఉన్నట్టున్నారు, మీ టైం దొరకడమే కష్టమైపోతుంది. ఏం కొంచెం సినిమాలు ఇప్పుడు చేస్తున్నారు? జరుగుతుంది సమ్మర్ కాబట్టి కొంచెం అందరూ మాన్సూన్ ముందు వర్షం వచ్చే ముందు ఫినిష్ చేసేద్దామని ఒక ప్లాన్ లో ఉంటారు కాబట్టి అవును అవును, షూట్స్ రైట్. షూట్స్ జరుగుతున్నాయి. సో దానివల్ల కొంచెం బిజీ అంతేనండి. ఇప్పుడు లేటెస్ట్ బజ్ మీద అయితే పెద్దిలో ఉంది, మొత్తము పెద్దిలో Yes. మీరు కనిపించబోతున్నారని. అవును. అవును. దాంతో పాటు మీరు అనకాపల్లి మూవీ కూడా చేస్తున్నారని Yes. విన్నా. మైసా, ఫౌజీలో ప్రభాస్ గారితో అన్ని పెద్ద పెద్ద సినిమాలు మీ చేతిలో ఉన్నాయని తెలుస్తోంది. ఎలా అనిపిస్తుంది మీకు? ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్ అండి. Yeah. నిజం చెప్పాలంటే ఫస్ట్లీ నేను సుకుమార్ సార్కే థ్యాంక్స్ చెప్పాలి. Hmm. ఒక మంచి క్యారెక్టర్ బుగ్గారెడ్డి ఇలాంటి ఒక క్యారెక్టర్ ఇచ్చి బెస్ట్ టాలెంట్ ని బయటకు తీశారు నా వల్ల. సో అక్కడ నుంచి నాకు పెద్ది కూడా వచ్చింది. రైట్. బుచ్చిబాబు గారు చూశారు సినిమా చూసిన ఓకే, పుష్ప తర్వాత 2 తర్వాత మీకు ఇది ఎస్ వచ్చింది. Oh. పెద్ద ఇది ఆపర్చునిటీ వచ్చింది అండ్ ఒక మంచి క్యారెక్టర్ ప్లే చేస్తున్నా. మీరు సినిమాలో చూస్తే మీకు తెలుస్తుంది. వీరభద్రుడు అనే ఒక క్యారెక్టర్. రైట్. ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ గుడ్ సీక్వెన్స్ అని చెప్పొచ్చు నేను. ఎలా అనిపించింది ఫస్ట్ రామ్ చరణ్ గారితో? ఆయన ఒక గ్లోబల్ స్టార్ కదా. అవును, అసలు అవును. ఫస్ట్ మనం స్క్రీన్ మీద చూస్తూ ఉంటాము. మీకు ఎలా అనిపించింది ఫస్ట్ టైం చూసి? నాకైతే రామ్ చరణ్ సార్ గురించి చాలా విన్నా నేను ముందే. హీస్ అ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్ అన్నట్టు చెప్పారు, చాలా మంది చెప్పారు. అవునా, నేను ఇప్పటి వరకు కలవలేదు, ఒకసారి చూద్దామని అనుకున్నా. బట్ ఫస్ట్ రోజు కలిసినప్పుడే హీ వాజ్ సో వామ్, చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు, బానే మాట్లాడారు. అండ్ ఐ నెవర్ ఫర్గెట్ వాళ్ళ కాంప్లిమెంట్స్ కాంప్లిమెంట్స్ ఇచ్చారా? ఏం ఎస్, ఒక ఇచ్చారు? సీన్ జరిగింది వేర్ నేను రామ్ చరణ్ సార్ ఇద్దరే ఉన్నాము. సో ఆ సీక్వెన్స్ లో చాలా మాట్లాడే ఒక సీక్వెన్స్ అది. ఓకే. అక్కడ అయిన తర్వాత సర్ కూర్చొని చాలా బాగా మాట్లాడారు, కాంప్లిమెంట్స్ ఇచ్చారు, బాగా చేస్తున్నారు, యూ హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్ అని. హోప్ఫుల్లీ వాళ్ళు చెప్పేటట్టు అంతా జరిగిందంటే ఐఎమ్ లుకింగ్ ఫర్ మోర్ అండ్ మోర్ టు వర్క్ విత్ హిమ్. ముందు వచ్చే ప్రాజెక్ట్స్ లో కూడా సార్ తో వర్క్ చేయాలి అని కోరుకుంటున్నాను. అయితే రామ్ చరణ్ గారు డిఫరెంట్ వేరియేషన్స్ కనిపిస్తున్నారు కదా, ఒక Yes. రెస్లర్ గా, పెహల్వాన్ గా. అవును. మిమ్మల్ని ఎక్కడ చూస్తాం మేము? అదే అదేమైనా hit ఉందా? పైల్వాన్ ఇది ఏమొస్తుందో అవునా? కుస్తీ శాలలో జరిగే ఒక సీక్వెన్స్ లో అక్కడ ఉంటాను నేను. ఉంటారా మీరు? Yes. ఐ హోప్ మీరు చాలా వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ మీ మ్యాజిక్ కోసము. Thank అయితే you అండి. పుష్ప 2లో మాత్రం మాకు హాఫ్ గుండుతో అలా కనిపించారు. మీకు ఇందులో ఎలా సర్ప్రైజ్ చేయబోతున్నారు మీరు? మీ లుక్ ఎలా ఉండబోతుంది? లుక్ వచ్చి చాలా మంచి లుక్ ఇచ్చారు నిజం ఆ. చెప్పాలంటే. ఒక రెజ్లర్ కాబట్టి ఇదంతా బాడీ కొంచెం మెయింటైన్ చేయాల్సి వచ్చింది అప్పుడు. ఆ తర్వాత కొంచెం బాడీ డౌన్ చేసిన వేరే ప్రాజెక్ట్స్ కోసం. ఓకే. అండ్ ఒక గుడ్ లుక్స్ లో చూపిస్తున్నారు మన ఓకే. రాండీ సార్. ఓకే. అండ్ సినిమాలో మీరు చూస్తే ఒక మేజర్ సీక్వెన్సెస్ వస్తాయి, మేజర్ ట్విస్ట్స్ ఉన్నాయని బుచ్చిబాబు సార్ మళ్ళీ రామ్ చరణ్ సార్ కూడా చెప్పారు. సో ఐల్ బి పార్ట్ ఆఫ్ దట్ ట్విస్ట్ అని చెప్పొచ్చు. మీరు ఎలా బాడీ వర్కౌట్ ఎలా ప్లాన్ చేసుకున్నారు? ఎందుకంటే మేము విన్నది రామ్ చరణ్ గారు అయితే చాలా హార్డ్ వర్క్ చేశారు, చాలా డెడికేషన్ చూపిస్తున్నారు అని విన్నాము. మీరు ఎలాంటి హోంవర్క్ చేశారు ఈ క్యారెక్టర్ కోసం? నాకు కొంచెం షార్ట్ నోటీస్ లో ఈ క్యారెక్టర్ అవునా? ఓకే అయ్యింది. సో Okay. దానివల్ల కొంచెం ప్లాన్ చేసుకొని చేయాల్సి వచ్చింది. ఇన్ఫాక్ట్ రామ్ చరణ్ సార్ అయితే
చాలా టైం నుంచి వర్కౌట్ చేస్తూ ఉన్నారు, బాడీ మెయింటైన్ చేస్తున్నారు. సో వాళ్ళది బాడీ కూడా మీరు చూసారు కాబట్టి గ్లిమ్స్ లో తెలిసిపోద్ది ఎలా ఉంది అనేది. సో సర్ని చూసి మనం కూడా ఇన్స్పైర్ అయ్యి వాట్ బెస్ట్ కెన్ బి డన్. అండ్ ఇంకొకటి ఏమంటే నా హైట్ 6'2" కాబట్టి కొంచెం బాడీ పెంచడానికి టైం ఎక్కువ తీసుకుంటది, సైజ్ అప్ చేయడానికి. వెన్ వీఆర్ టాల్ కొంచెం టైం పడుతుంది. సో దానివల్ల కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా ఆ గ్యాప్ ఇచ్చారు మిడిల్ లో, మీరు కనపడాలి ఒక రెస్లర్ లాగా అన్నట్టు. సో అదంతా చూసుకొని ఒక మంచి డైట్ వర్కౌట్స్ అన్ని చేసుకున్నారు. ఎలా ఉండేది రామ్ చరణ్ గారి డెడికేషన్ షూట్స్ లో? అంటే హౌ డిడ్ యు? యాక్చువల్లీ చాలా బాగుండేదండి. ఇన్ఫాక్ట్ మనం సెట్ లోనే ఒక మినీ జిమ్ ఉండేది. సార్ యూజువల్ గా అక్కడ వెళ్ళి పంపప్ చేసుకుని మొత్తం నీట్ గా వర్కౌట్ చేసుకుని వచ్చేవారు. ఎందుకంటే ప్రతి షాట్ లో ఆ ఇది కనపడాలి, ఆ బాడీ అంత మంచిగా కనపడాలి కాబట్టి వాళ్ళు వెళ్ళి మంచిగా వర్కౌట్ చేసుకొని వచ్చేవారు. మీరు కూడా చేసేవాళ్ళ? లేదు, మనం అక్కడ సర్తో వాటి కాదు, బయట అందరూ చాలా మంది పైల్వాన్స్ ఉంటారు కాబట్టి అందరు కలిసి అక్కడ పుషప్ చేస్తూ ఉంటారు, ఇంకొక ఏదో వర్కౌట్ చేస్తూ ఉంటాడు, కేబుల్స్ ఉంటది దాంట్లో చేస్తూ ఉంటారు. సో అలా పంపప్ చేసుకుని నేను బెస్ట్ కనిపించాలి, నేను బాగా ఫైట్ రామ్ చరణ్ సార్ అంత బాగా కనపడేటప్పుడు మనం కూడా కొంచెమైనా అక్కడ కనపడాలి కదా అనే ఒక థాట్ లో వాళ్ళు అందరూ ఇది చేసేవారు. సో ఇట్ వాస్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. మీకేమైనా దెబ్బలు తాకాయా? మేము విన్నది రామ్ చరణ్ గారు ఆ కుస్తీ ఫైట్ లో మట్టి వల్ల శాండ్ వల్ల కొంచెం దెబ్బలు వచ్చాయి అన్నది విన్నాము. మీకేమైనా చిన్నది తగులుతూ ఉంటదండి. ఏదైనా ఫైట్ అంటే అదొక చిన్న ఇది ఉంటది, ఇంజురీస్ ఉంటది. ఒక చిన్న షోల్డర్ ఇంజురీ అయింది, బట్ తొందరగా రికవర్ అయినా. ఎస్, అది చెయ్యాల్సి వచ్చింది ఎందుకంటే ఒక మేజర్ సీక్వెన్స్ కాబట్టి అది ఫినిష్ చేయాల్సి వచ్చింది. అండ్ మనకు షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, అది కూడా హార్డ్లీ 1 day లో మనం మొత్తం ఫైట్ ని ఫినిష్ చేసినాము. సో దానివల్ల కొంచెం పుష్ చేయాల్సి వచ్చింది. చిన్న ఇంజురీ, హీట్ కోల్డ్ అది ఇది అని ఏదేదో ఐస్ ప్యాక్స్ అని పెట్టుకొని ఆ థెరపీతో, హీట్ అండ్ కోల్డ్ థెరపీతో మేనేజ్ చేసినాం. మీరు ఎన్ని డేస్ షూట్ చేశారు మీ క్యారెక్టర్ కి? నాదొచ్చి ఆల్మోస్ట్ ఒక 20 to 22 days చేశాను. వావ్. సో వి గోయినా సీ యువర్ మ్యాజిక్ అని చెప్పొచ్చు. హోప్ఫుల్లీ ఈవెన్ ఐఎమ్ లుకింగ్ ఫర్ ద సేమ్, ఎందుకంటే చాలా సీక్వెన్సెస్ ఉన్నాయి. సో సినిమా వచ్చినప్పుడే మనకు కూడా తెలుస్తుంది ఏదేది ఉంటది ఏదేది ఉండదు అనేది. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఆ విజన్ లో కొంచెం ట్రిమ్ అవ్వాల్సి వస్తుంది. సో లెట్స్ సీ, హోప్ ఫర్ ద బెస్ట్. నేనైతే అదే చాలా ఒక మంచి క్యారెక్టర్ ప్లే చేసిన, హోప్ఫుల్లీ స్క్రీన్ లో కూడా అది కనపడుతుంది అని ఎదురు చూస్తున్నాను. బుచ్చిబాబు గారు జనరల్ గా మీ ఆర్టిస్ట్ కి, అంటే హీరో కాకుండా వేరే అందరు ఆర్టిస్ట్ కి స్టోరీ చెప్తున్నప్పుడు హోల్ స్టోరీ నరేట్ చేస్తారా, లేకపోతే మీ క్యారెక్టర్ వరకే నరేషన్ ఉంటుందా? నాకు సరే చెప్పినప్పుడు బేసిక్ వేరే స్టోరీ లైన్ ఏముందో అది 1 line లో చెప్పారు. ఆ తర్వాత మన పోర్షన్స్ ఏముంటుందో అది కంప్లీట్ నరేషన్స్ ఇస్తారు. జనరలీ ఇట్ డిపెండ్స్ అగైన్, ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క రకంగా దాన్ని చూస్తారు. ఇప్పుడు సుకుమార్ సార్ వాళ్ళే డైరెక్ట్ గా చెప్పారు, నీకేం చెప్పలేదు నేను, అయినా కూడా నువ్వు వచ్చి చేసావని. బికాస్ ఆ మన పోర్షన్స్ ఏముందో దాని గురించి ఒక బేసిక్ ఐడియా అయితే ఇస్తారు. అండ్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టేచర్ ఆఫ్ ద ఆర్టిస్ట్ యాజ్ వెల్ అని అనుకుంటా. చాలా పెద్దోళ్ళు అన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ జగపతి బాబు సార్ అయినా, లేదంటే రావ్ రమేష్ సార్ అయినా, వాళ్ళ లాంటి క్యారెక్టర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి కంప్లీట్ స్టోరీ గురించి చెప్పాల్సి వస్తుంది. బికాస్ దే బీన్ దేర్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. హోప్ఫుల్లీ మనకు కూడా ఇంకా కొంచెం టైంలో అలాంటి ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది, వేర్ వీ గెట్ టు లిసన్ టు ద హోల్ స్టోరీ అన్నట్టు అనుకుంటున్నాను. Do you have combination scenes with జగపతి బాబు గారు గాని? లేదు, జగపతి బాబు సార్ తో కాంబినేషన్ సీన్స్. దివ్యేందు శర్మ మిర్జాపూర్ ఫేమ్ కనిపిస్తుంది, వాళ్ళది మళ్ళీ డిఫరెంట్ స్టోరీ, వేరే ఇది వస్తుంది కాబట్టి మనది పైల్వాని కుస్తీశాల అక్కడ ఉండబోతుంది. శివరాజ్ కుమార్ సార్ తో నా పోర్షన్స్ ఉండబోతుంది. అవునా? ఓకే, నైస్. అండ్ జాన్వీ కపూర్ గారితో కూడా ఏం కనిపించబోరేమో మీరు? లేదు, అంటే సీక్వెన్సెస్ లో ఉన్నాయి, బట్ ఇక్కడ మన కాంబినేషన్స్ అయితే జరగలేదు. మీరు చూసారా సెట్ లో జాన్వీ కపూర్ గారిని? దీనికి ముందు మనము దేవరాలో కలిసి పనిచేసినాము. సో వీ హ్యాడ్ అ ఫ్యూ సీన్స్ టుగెదర్ as well. అదైన తర్వాత ఈసారి చూసినప్పుడు షీ వాస్ వెరీ వార్మ్ అండ్ వెల్కమింగ్, బానే మాట్లాడారు. ఫస్ట్ టైం నేను రామ్ చరణ్ సార్ ని కలిసినప్పుడు అందరూ ఉన్నారు అక్కడ. సో ఇట్ వాస్ నైస్ ఎక్స్పీరియన్స్ అందరిని కలిసి మాట్లాడడం. అలాగే మీ గగన్ విహారీ గారు, మీరు పుష్ప 2 లో కాంబినేషన్ సీన్ ఉంది.
అవును. ఇప్పుడు అవును. మళ్ళీ మీరు పెద్దిలో కూడా చేస్తున్నారు. ఏంటి అవును. ఏ సినిమాలో అయినా మీరే కనిపిస్తారా? కిల్లి క్రాంతి గారు కూడా ఉన్నట్టున్నారు పెద్దిలో. ఉన్నారా? పెద్దిలో ఐ డోంట్ థింక్ సో. మన ఓకే. పోర్షన్స్‌లో అయితే లేరు ఆ! ప్రస్తుతానికి. హోప్‌ఫుల్లీ వేరే పోర్షన్స్‌లో ఉండొచ్చేమో. అయితే 'గగన్ విహారీ' గారితోని మీరు అవును. 'పుష్ప 2లో' చేశారు. యెస్. పెద్దిలో కూడా కాంబినేషన్ ఉందా? యెస్. మన పోర్షన్స్ ఉంటది. మనం అమేజింగ్. కలిసి పని చేస్తున్నాం ఈ వాళ్ళు దీనికి. ఇంటర్వ్యూకొచ్చారు కొన్ని రోజుల ముందు. అవునా? సో, హి ఆల్సో అంటే షేర్ చేసుకున్నారు. ఎలా ఓకే. ఉండబోతుంది, ఏంటి అని. దట్స్ ఎ వెరీ సో, నైస్ థింగ్. మీ ఐటెమ్ సాంగ్‌లో కూడా కనిపించారు 'గగన్ అవును. విహారీ' గారు. అవును. మీరు అవును. అవును. కనిపిస్తారా మాకు? ఇప్పుడైతే కనపడట్లేదంటే మేబీ ఉండకపోవచ్చు అని అనుకుంటున్నా. సర్ప్రైజ్ ఎలిమెంట్ యెస్. ఏమైనా ఉండొచ్చేమో. అవును. అవును. మీరు డాన్స్ కూడా చేస్తారు కదా! ఏదో కొంచెం నేర్చుకున్నా. హ్మ్. అండ్ బేసికల్లీ మా ఊర్లో అదొక ఇదుంది. హ్మ్. పద్ధతి అనేది ఏమంటారో అవును. అదుంది. పెళ్ళిలో అయినా ఏ ఏ ఒక మనిషి పుట్టిన తర్వాత చచ్చిపోయే వరకు ఏదైనా ఒక ఫంక్షన్ జరుగుద్ది అంటే అక్కడ అంత డాన్స్. డాన్స్ అది ఇది చేసుకొని మనం చాలా ఎంజాయ్ చేసుకొని ఆ ఫంక్షన్స్‌ని సెలబ్రేట్ చేస్తాం. చూసాం సో మేము. యాహ్! అలా ఇది చేసాము గాబట్టి అలా నేర్చుకున్నా. అండ్ త్రినాథరావు సార్ అది చూసి అనకాపల్లిలో ఒక సాంగ్‌లో నాకు ఆ! ఓకే. డాన్స్ చేయడానికి ఇది చేశారు. హ్మ్. ఫోర్స్ చేశారు. ఓకే సార్ చేస్తా అని జెప్పి అలా నేను చూసుకొని ఐ've బీన్ డూయింగ్ దట్. అనకాపల్లి అన్నారు కాబట్టి అందులో కూడా మీరు విలన్ రోల్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా మళ్ళీ? ఫుల్ విలన్ ఫ్లెడ్జ్డ్. అని చెప్పను. ఇట్ హ్మ్. ఈస్ ఎ నెగెటివ్ క్యారెక్టర్ యెస్. బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యారెక్టర్ హ్మ్. మీరన్నట్టు. ఇట్స్ ఎ ట్రయాంగులర్ లవ్ స్టోరీ. హ్మ్. సో, ఆ లవ్ స్టోరీలో నా పోర్షన్స్ కూడా నెగెటివ్. ఇన్‌ఫాక్ట్ అన్ని ఇది క్యారెక్టర్స్ గ్రే షేడ్‌లో ఉంటది. హ్మ్. హ్మ్. ఇప్పుడు హీరో అంటే ఈడు వైటు, విలన్ అంటే బ్లాక్ అన్నట్టు ఆ షేడ్‌లో ఉండదు. అందరిది గ్రే షేడ్ క్యారెక్టర్. హ్మ్. దాంట్లో మనది కొంచెం డార్క్ గ్రే షేడ్ అని చెప్పొచ్చు. ఇండస్ట్రీకి మరో పెద్ద 'ప్రకాష్ రాజ్' లాంటి, 'జగపతి బాబు' గారు లాంటి విలన్ దొరికేసాడు అంటున్నారు. మీరేమంటారు? బికాస్ అంత పవర్ ప్యాక్డ్ మీరు స్క్రీన్ మీద రాగానే మీరు భయపడతారు. బట్ అందరం మేము మెస్మరైజ్ అయిపోతాం. నిజంగానే అబ్బా! ఎవడ్రా వీడు ఇంత నీచంగా ఉన్నాడు, ఇంత భయపడుతున్నాడేంట్రా బాబు అనుకుంటాం మేము. బట్ దట్స్ హౌ ఇట్ షోస్ మీరు ఆ యెస్. క్యారెక్టర్‌లో ఎంత ఇన్వాల్వ్ అయ్యారో. యెస్. సో, మీకెలా అనిపిస్తుంది ఇంతమంది బిగ్గర్ స్టార్స్‌తో పోలుస్తుంటే? ఇన్‌ఫాక్ట్ మీరు 2 పెద్ద పెద్ద పేర్లు చెప్పారు. 'ప్రకాష్ రాజ్' సార్ అండ్ 'జగపతి బాబు' సార్. వీళ్ళిద్దరూ విలన్‌గా చేశారు. అండ్ దాంతో పాటు పాజిటివ్ క్యారెక్టర్స్ కూడా చాలా చేశారు. అవును. సో, నేను కూడా అదే ఎదురు చూస్తున్నా. ఓకే. ఓన్లీ నెగెటివ్ కాకుండా హ్మ్. కొన్ని పాజిటివ్ క్యారెక్టర్స్ చేయడానికి దొరికిందంటే ఈవెన్ ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఇన్‌ఫాక్ట్ 'వికట కవి' అనే వెబ్ సీరీస్‌లో నేను పాజిటివ్ క్యారెక్టర్ ప్లే చేశాను. అవునా? ఓకే. బట్ ఏమవుతదంటే మనం నెగెటివ్ క్యారెక్టర్‌లో కనపడినప్పుడు ఓకే. ఈడు నెగెటివ్ క్యారెక్టర్‌కి చాలా సూట్ అవుతాడు అనే ఒక ఒక థాట్‌లో ఒపీనియన్ ఉంటారు. యెస్. వచ్చేస్తుంది. రైట్. అదొక థాట్ ఉంటది. అండ్ ఆ ఒపీనియన్స్‌ని యూజువల్‌గా బ్రేక్ చేసింది అనేది నేను చూసినది 'సుకుమార్' సార్. ఇప్పుడు హ్మ్. 'సునీల్' సార్‌ని చూస్తే కామెడీ క్యారెక్టర్‌ని తీసుకొనొచ్చి అంత మంచి ఆ! విలన్ 'పుష్పలో' క్యారెక్టర్ రైట్. చేపించారు. సో, అలా ఆల్ ద హ్మ్. డైరెక్టర్స్ ఇఫ్ దే థింక్ ఇన్ థట్ వే కరెక్ట్. అలా ఆలోచించి ఓకే. ఒక వేరే వేరియేషన్‌లో ఈడిని చూపిస్తే హ్మ్. ఎలా ఉంటది అని ఒక ఎక్స్‌పెరిమెంట్ చేస్తే చాలా మంది యాక్టర్స్‌కి హ్మ్. నాకనే కాదు హ్మ్. చాలా మంది యాక్టర్స్‌కి అదొక మంచి ఆపర్చునిటీ అవుతది అని నేను అనుకుంటా. మీకేం చేయాలనుంది? అపార్ట్ ఫ్రమ్ విలన్ ఏమొస్తే బావుంటది? అంటే ఒక పాజిటివ్ క్యారెక్టర్స్‌లా ఏదైనా చేస్తే ఓన్లీ కోపము ఆ! మళ్ళీ ఎటకారము ఇది గాకుండా కామెడీ వేరే ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? కామెడీ హోప్‌ఫుల్లీ దొరికిందంటే ఐ వుడ్ బి అదే ఒక వెరీ హ్యాపీ టు డూ సెటారికల్ ఇట్. కామెడీ ఉంటది యెస్. కదా! అది యెస్. సైలెంట్ కామెడీ యెస్. అలా. అలాంటి సిట్యుయేషనల్ కామెడీస్ సిట్యుయేషన్ మీరన్నట్టు. రైట్. సో, అలాంటివుంటే లేదంటే ఒక బాధ అనే ఒక ఎక్స్‌ప్రెషన్స్ చూపించడానికి ఇదంతా చాలా ఆపర్చునిటీస్ ఉంటది. హ్మ్. ఒక యాక్టర్‌గా ఇదంతా ఎక్స్‌ప్లోర్ ఎక్స్‌పీరియన్స్ చేయాలి. చేయాలి, ఎక్స్‌ప్లోర్ చేయాలి అనే ఒక ఆశ అయితే నాకు కూడా ఉంది. హ్మ్. హోప్‌ఫుల్లీ ఇన్ ద కమింగ్ ఫ్యూచర్ అలాంటి ఒక ఆపర్చునిటీ దొరుకుతది అని ఎదురు చూస్తున్నా. అయితే మీరు సినిమా వెనకాల చిల్ అవుతూ ఉంటారా? లైక్ 'గగన్ విహారీ' గారున్నారు, 'క్రాంతి కిల్లి' గారున్నారు. ఫ్రెండ్స్ ఉంటారా? ఏం చేస్తారు ఆఫ్టర్ మూవీ? అంటే చాలా తక్కువనే అండి. అవునా? నేను బయటకెళ్ళడం చాలా తక్కువ. ఐయామ్ మోర్ ఆఫ్ ఎ హోమ్లీ పర్సన్. ఓకే. ఇంట్లో ఉండడానికే ట్రై ప్రిఫర్ చేస్తా. చేస్తారు. యెస్. అండ్ రిలాక్స్ చేయడానికే ట్రై చేస్తా ఇంట్లో ఉండి. హ్మ్. హ్మ్. ఆహ్,
దొరికినప్పుడు టైం ఎప్పుడైనా దొరికిందంటే మన గగన్ గారిని, ఆ! క్రాంతి గారిని వీళ్ళందరిని కలుస్తూ ఉంటా. ఏముంటాయి మీకు టాపిక్స్ మాట్లాడుకోవడానికి? సినిమానే అండి. సినిమాలేనా? యెస్. ఇట్ ఈస్ మోస్ట్‌లీ సినిమా. గగన్ గారిది చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉంది గాబట్టి, అవును. దాని రైట్. గురించి కొంచెం ఏమైనా మాట్లాడుకుంటాము. హ్మ్. లేదంటే వాళ్ళ ఊరు గురించి, ఊర్లో ఎలా ఉంటది, అలాంటి ఎక్స్‌పీరియన్సెస్ గురించి వాళ్ళు చెప్తూ ఉంటారు. మా ఊరు గురించి నేను చెప్తూ ఉంటా. ఎందుకంటే ఇట్స్ అ కంప్లీట్‌లీ డిఫరెంట్ స్టేట్, డిఫరెంట్ రీజన్ ఆఫ్ కర్ణాటక. సో, హ్మ్. అక్కడ ఎలా ఉంటారు అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటది. సో, అలా ఎక్స్‌పీరియన్సెస్‌ని మనము షేర్ చేసుకొని అండ్ చాలా క్రాంతి గారితో ఉంటే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ కామికల్ ఇది. మీరు చాలా చెప్తుంటేనే జోక్స్ ఐయామ్ చేస్తూ జస్ట్ గోయింగ్ ఇంటూ దట్ జోన్ అన్నమాట. యెస్. సో, అలా ఉంటది మన ఓకే. అంటే ఎక్స్‌పీరియన్సెస్. అమ్మాయిల గురించి మాట్లాడుకోరు. అబ్బాయిలు జనరల్‌గా కలిస్తే. ఆహా! ఉంటదండి. అంటే కానీ చెప్పట్లేదు. లేదు అలా అని కాదు. అమ్మాయిల గురించి మాట్లాడడం అంటే ఏంటి? ఈ అమ్మాయి ఈ సినిమాలో బా చేసింది. ఓహో! ఇలాంటి మాటలే ఉంటది గానీ అచ్చా! వేరేమంతా ఇదేముండదు. ఓకే. అయితే మన 'పెద్దిలో' కమింగ్ బ్యాక్ టు 'పెద్ది' మన హుహు. 'జాన్వీ కపూర్' అంటే మన శ్రీదేవి గారి డాటర్. యెస్. 'రామ్ చరణ్' అంటే చిరంజీవి గారి డాటర్. ఆ! సన్. అలాగే యెస్. సన్ సారీ. అండ్ మన 'శృతి హాసన్' అంటే కమల్ హాసన్ గారి అవును. డాటర్. అవును. సో, ఈ ముగ్గురు కాంబినేషన్‌లో మన 'పెద్ది' సాంగ్ వచ్చింది. యెస్. 'హల్లల్లల్లో' సాంగ్. యెస్. సో, ఎలా అనిపించింది మీకు? నచ్చిందా మీకు? ఆ! ఇంతమంది యాక్చు స్టార్స్‌ని చూస్తున్నప్పుడు? యెస్. మీరు చెప్పినట్టు ఏదో ఒక సినిమాలో వీళ్ళు ముగ్గురు అంటే పేరెంట్స్ వీళ్ళు ముగ్గురు వర్క్ చేశారు అనే ఒక స్టిల్ పెట్టి ఒక మీమ్ ఆ! లాగా క్రియేట్ చేశారు. రైట్. ఇట్ వాస్ అ వెరీ నైస్ ఫీలింగ్. అరే! పేరెంట్స్ కూడా అదే వర్క్ చేశారు. ఒక జనరేషన్‌లో రైట్. మేబీ 1980స్, 1990స్‌లో వాళ్ళు వర్క్ చేసిన తర్వాత ఇప్పుడు 2020స్‌లో వాళ్ళ ఆహ్, యాహ్! కిడ్స్ ఇప్పుడు ఇది చేస్తున్నారంటే ఇట్స్ అ వెరీ నైస్ థింగ్ టు సీ. యాక్చువల్లీ వాళ్ళది పెట్టే వరకు గూడా మనం ఇమాజిన్ చేసుకోము. బికాజ్ వి ఆర్ ఆల్వేస్ అవును. సీయింగ్ దెమ్ యాస్ ఎ క్యారెక్టర్స్. ఓకే. తర్వాత యెస్. ఆ! యాహ్! రియల్లీ కదా! అని. Yes. సో When there are superstars like Ram Charan sir and Shruti Hassan garu, Janvi Kapoor garu, వీళ్ళందరూ ఉన్నప్పుడు వి ఆటోమేటికలీ సీ వాళ్ళ పేరెంట్స్‌తో ఎలా వర్క్ జరిగింది. అదంతా ఒక ఇది ఉంటది. హ్మ్. అది కూడా మనం చూడాలి అనే ఒక ఇది. సో, హ్మ్. ఐయామ్ ష్యూర్ ఇట్ వాస్ అ వెరీ నైస్ థింగ్ టు సీ. వాళ్ళందరినీ ఆ జనరేషన్‌లో చూసి మళ్ళీ అదే ఒక ఫేసెస్‌ని ఈ రైట్. జనరేషన్‌లో యాహ్! చూస్తున్నాం అనే ఒక ద సేమ్ ఇది. టాలెంట్ అండ్ యెస్. యాహ్! యెస్. వెరీ సో నైస్. ఆర్ యూ గోయింగ్ ఫర్ జూన్ 4థ్ పెద్ది ఎళ్తున్నారా? ఖచ్చితంగా అండి. వితౌట్ మిస్. అవునా? ఏది ఎక్కడ చూస్తారు? చూద్దాం. అది ఇంకా డిసైడ్ కాలేదు. ఫ్యాన్స్ అందరూ వచ్చేస్తారా? హోప్‌ఫుల్లీ ప్లాన్ చేసుకొని కొంచెం ఇబ్బందిగా ఉంటది. ఆఫ్టర్ 'పుష్ప' ఇట్ హస్ బీన్ ఎ లిటిల్ డిఫికల్ట్. అంటే హ్మ్. బయటకెళ్తే యెస్. గుర్తుపడతారు. హ్మ్. ఆల్ థాంక్స్ టు 'పుష్ప.' హ్మ్. సో, కొంచెము చూసుకొని కేర్‌ఫుల్‌గా ఎళ్లి రావాలి. బట్ ఇట్ ఈస్ ఎ వెరీ నైస్ ఎక్స్‌పీరియన్స్. వాళ్ళతో మాట్లాడి, వాళ్ళు చూపించే ఒక ప్రేమం ఏముంటదో, అది కూడా ఒక మంచిగా అది ఫీల్ చాలా అవుద్ది. అరుదుగా దొరుకుతుంది. యెస్. యాహ్! యెస్. యెస్. సో, అది కూడా ఎక్స్‌పీరియన్స్ చేయాలి. బట్ పెద్ద క్రౌడ్ అన్నప్పుడు కొంచెం భయం గూడా యేస్తది. ఆహ్, మీరే చూసారు 'పుష్ప 2' యాహ్! రిలీజెస్ టైమ్‌లో ఎలా ఉంది అనేది. సో, చూసుకొని అలా ప్లాన్ చేసుకొని మీరు యాస్ ఎళ్ళాల్సొస్తుంది. ఎ పర్సన్ అంటే 'తారక్' గారు థియేటర్‌కెళ్ళినప్పుడు విజిల్స్ వేయడం, ఇట్లా పేపర్‌లు ఎగిరేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారా? యాక్చువల్లీ లేదండి. నేను లేదు. చాలా సైలెంట్‌గా సైలెంట్‌గా సినిమా చూస్తా. చూస్తారు. అవును. విజిల్స్ కూడా వేయరు. ఆహా! లేదు. అరవరు. లేదు. అది అస్సలు లేదు. ఆ! పక్కనే నాతో పాటు వచ్చిన ఫ్రెండ్స్ వాళ్ళందరూ చేస్తారు గానీ, నేనంటే ఆ ఎక్స్‌పీరియన్స్ తీసుకుంటూ ఉంటా. హ్మ్. ఎలా హ్మ్. ఉంటది? ఓకే. మనం గూడా సిల్వర్ స్క్రీన్ మీద వచ్చినప్పుడు వీళ్ళెలా రియాక్ట్ చేస్తారో అనే ఒక ఎక్స్‌పీరియన్స్‌ని తీసుకొనుంటా. సో, ఇప్పటి వరకు అయితే నాకు తెలిసినట్టు నేనెప్పుడు కూడా చెయ్యలేదు అలాంటి ఓకే. ఒక ఇది. అయితే 'పెద్దిలో' అద్భుతమైన సాంగ్స్ ఉన్నాయి. మీరు యెస్. లీజర్ సింగర్ అని పెట్టారు మీ ఇన్‌స్టాగ్రామ్‌లో. అంటే అవును. పాటలు బాగా పాడతారని. సో, అప్పుడప్పుడు పాడుతూ ఉంటా. యెస్. ఏదైనా ఒక పాట మా కోసం 'చిక్కిరిలో' అయినా మీ ఇష్టమైన లే పాట లేదండి. ఎందుకంటే ఇప్పుడు 'ఏఆర్ రెహమాన్' సారు దాన్ని కొంచెం డిఫరెంట్‌గా ఇది చేశారు. ఆ మ్యూజిక్ అంతా కొంచెం డిఫరెంట్‌గా ఉంది. అండ్ వాయిస్ కూడా ఈరోజు బాలేదు. ఆ! హోప్‌ఫుల్లీ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్ ఖచ్చితంగా మీకు ఇన్‌ఫాక్ట్ మీరు సమ్ టైమ్ ఎక్కడ ఒక దొరుకుతారండి? ఎంత సర్ప్రైజ్ విషయం బిజీ. చెప్తా. ఆ! అనకాపల్లిలో ఒక సాంగ్ పాడానండి నేను. అవునా? ఒక కొంచెం మా కోసం పాడొచ్చు కదా! అది ఇప్పుడు ఇంకా రిలీజ్ కాలేదు అవునా? కాబట్టి కొంచెం అది సర్ప్రైజ్ లాగానే పెడదాము. అవునా? ఓకే. ఆహ్, మేబీ ఇంకొక 1 మంత్‌లో ఆ సాంగ్‌ని రిలీజ్ చేసే ఒక ప్లాన్స్ ఉంది. హ్మ్. అదొచ్చినప్పుడు ఖచ్చితంగా మీకందరికీ దాని గురించి అవునా? తెలుస్తది. వేరే ఏ పాట పాడనంటారు. కొంచెం ఇప్పుడు కూడా. అది వచ్చే వరకు కొంచెం వెయిట్ చేద్దామని అంతే. ఓకే. అయితే మీరు 'అనకాపల్లి' అంటున్నారు. ఇలాంటి డిఫరెంట్ మూవీస్‌ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు యెస్. మీరేం ఆలోచిస్తారు? అంటే మీ క్యారెక్టర్ గురించి ఆలోచిస్తారా? లేదా స్టోరీ పరంగా ఆలోచిస్తారా? మీరన్నట్టు క్యారెక్టర్స్ అనేది ఆఫ్టర్ 'బుగ్గారెడ్డి' కొంచెం అలాంటి క్యారెక్టర్సే
ప్రస్తుతానికి వస్తున్నాయి. సో అప్పుడేమవుద్దంటే మనం కొంచెం స్టోరీని చూసుకొని సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. ఈవెన్ ఇఫ్ ద క్యారెక్టర్ ఇస్ అ లిటిల్ సిమిలర్, దాన్ని మనం ఎలా మార్చొచ్చు, కొంచెం ఆ చేంజెస్ కనపడాలి. సేమ్ ఆ క్యారెక్టర్ ఇక్కడ కనపడకూడదు, రే ఈడు అదే క్యారెక్టర్ని మళ్ళీ ఇక్కడ వచ్చి చేశాడు అన్నట్టు కనపడకూడదు అనే ఒక రీజన్ కోసం కొంచెం కంటెంట్ గురించి కూడా ఆలోచించి నేను సెలెక్ట్ ఎస్ చేసుకుంటారు. డెసిషన్స్ తీసుకుంటా. ఇన్ఫ్యాక్ట్ అనకాపల్లిలో మీరు చెప్పినట్టు కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్. పుష్ప కంపేర్ చేసినప్పుడు అనకాపల్లి ఈజ్ అ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. అక్కడ నుంచి మీరు పెద్దికి వచ్చినప్పుడు కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్. ఎస్ ఏమంటారు, ఆ యాంగర్ ఏముంటుంది, ఆ ఎటకారం ఏముంటుంది, అదంతా కొంచెం కంటిన్యూ అవుద్ది. బట్ అదే ఎక్స్ప్రెషన్స్ ఏముంటుందో, ఆ ఫీలింగ్స్ ఏముంటుందో ఎలా మార్చి కొంచెం డిఫరెంట్గా ప్లే చేయొచ్చు అనే ఒక థాట్లో చేస్తున్నా. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు తమిళ్లో కూడా ఒక సినిమా చేస్తున్నా, గట్టా కుస్తీ 2 అని, మట్టి కుస్తీ అని తెలుగులో రిలీజ్ అయింది. సో ఆ క్యారెక్టర్ వచ్చి ఇట్స్ అ వెరీ సటిల్ క్యారెక్టర్, చాలా సటిల్గా ఉంటుంది. అండ్ ఒక విలన్ అనే చెప్పేదానికైనా ఎక్కువ యాంటాగనిస్ట్ అని చెప్పొచ్చు. అంటే ఆడికి ఆడ బాధలు ఉంటాయి, ఎందుకు ఆడు ఇలా మారాడు, ఇలా చేస్తాడు అనే ఒక బాధ ఉంటుంది. సో ఆ క్యారెక్టర్స్ని అర్థం చేసుకొని చేయడం ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అని నేను నమ్ముకొని ఐ బిలీవ్ ఇన్ అండర్స్టాండింగ్ ద స్టోరీ ఆఫ్ ద ఫిల్మ్. అలాగే మీరు ఒక పెద్ద బ్యానర్ లో ఒక హీరోగా మూవీ చేస్తున్నారని విన్నాం. ఎలా ఉండబోతుంది అది? ఎప్పుడొస్తుంది? చాలా రోజుల ఇంకా తర్వాత మిమ్మల్ని ఎస్ చూస్తున్నాం. మాటలు జరుగుతున్నాయి. మ్మ్. చాలా మంది అన్నారు వై నాట్ ట్రై యాజ్ అ మేల్ లీడ్ అన్నట్టు. మ్మ్. ఇన్ఫ్యాక్ట్ హీరో అనే ఒక పదాన్ని ఇప్పుడు నేను వాడను, మ్మ్. మేల్ లీడ్ అనే వాడతా, ఎందుకంటే ఇంకా టైం ఉంది దానికి. ఓకే. టైటిల్ అనౌన్స్మెంట్ జరుగుతుందా చెప్పొచ్చా? హోప్ఫుల్లీ సూన్ అని అనుకుంటున్నా. లెట్స్ సీ, కొంచెం టైం పడుతుంది. మ్మ్. అది వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ వచ్చి సాక్షి టీవీలోనే చెప్తాను. అవునా? ఓకే, విల్ వెయిట్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. అలాగే కల్ట్ లో కూడా వస్తున్నారు మీరు విశ్వక్ Yes, సేన్ గారితో. yes. ఏంటి అలా అందులో ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్? విశ్వాక్ గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. Okay. హీస్ డైరెక్టింగ్ ద ఫిల్మ్ Ah. అండ్ ఒక టోటలీ డిఫరెంట్ జానర్. మీరు టీజర్ చూస్తుంటే మీకు ఐడియా దొరుకుద్ది. ఎస్. ఏమంటారు, స్లాషర్ అని పిలుస్తున్నారు. ఇప్పుడు జనరల్ గా ఇండియాలో మనం చూసినప్పుడు యాక్షన్, డ్రామా, రామ్ కామ్ ఇలాంటి సినిమాస్ చూస్తున్నాం, కానీ స్లాషర్ సినిమాస్ అని చూడలేదు. ఎస్. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ బ్లడీ, వెరీ రా అన్నట్టు Oh. ఉంటుంది. సో కొంచెం 18+ ఏజ్ వాళ్ళే చూడాలి. అండ్ కొంచెం హార్ట్ ఎవరికి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందో వాళ్ళే చూడొచ్చు అలాంటి అవునా? సినిమా ఇది. అండ్ ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొని వచ్చారు. అండ్ ఇది ఒక పార్టీలో జరిగే ఒక సినిమా అన్నట్టు చెప్పొచ్చు. ఓకే. అండ్ ఆ సినిమాలో నా క్యారెక్టర్ వచ్చి చాలా ఒక హైపర్ యాక్టివ్ క్యారెక్టర్ ఇచ్చారు నాకు. ఓకే. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి త్రూ అవుట్ ద ఫిల్మ్ ఇన్ఫ్యాక్ట్. అండ్ చేయడానికి ఒక ఫ్రీడమ్ ఇచ్చారు విశ్వాక్ గారు. ఓకే. అండ్ హీ హెస్ బీన్ ఎంజాయింగ్ మై వర్క్ యాజ్ అ డైరెక్టర్. చెప్తూ ఉంటారు, యాజ్ అ డైరెక్టర్ నేను చాలా ఎంజాయ్ చేస్తున్నా మిమ్మల్ని డైరెక్ట్ చేయడం అని. వెన్ ఇట్ కమ్స్ అవుట్ మీరు చూసి అందరూ ఆ క్యారెక్టర్ని ఎంజాయ్ చేస్తారు అని ఎదురు చూస్తున్నా. ఇట్ ఈస్ అ డార్క్ కామెడీ. నా క్యారెక్టర్ వచ్చి సిన్స్ స్లాషర్ సినిమా కాబట్టి ఈ చంపడము, ఇది Okay. చేయడం అదంతా ఉంటది. చాలా సో వైల్డ్ గా దాంట్లో ఉండబోతుంది. ఎస్ కామెడీ ఎలా జనరేట్ చెయ్యొచ్చు అనే ఒక థాట్ లో ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ చేస్తుంది. సో ఎస్ ఇట్స్ టోటలీ డిఫరెంట్ అండ్ న్యూ ఎక్స్పీరియన్స్. పార్టీ వైబ్స్ అంటున్నారు. మీరు తీసుకుంటారా ఏమైనా ఆల్కహాల్ గానీ ఏదైనా? ఆ జోష్ లేదండి. రావడానికి, ఆ మూడ్ లో లేదు లేదు వెళ్ళడానికి. లేదు. యాజ్ అన్ యాక్టర్ యాక్టింగ్ చేసేటప్పుడు Okay, అలాగే. ఐ నెవర్ డూ దట్. అద్- అదేమవుద్దు, ఆ క్యారెక్టర్ ఎలా చెయ్యాలి అని మేబీ కొంచెం రీసెర్చ్ చేసుకొని వేరే వాళ్ళు చూసి ఎలా చేస్తారు, ఎలా ఉంటారు, వేరే ఇది చూసి నేను నేర్చుకుంటా, కానీ ఆన్ ద సెట్స్ అది చేసేటప్పుడు నో వే. But దాంట్లో డ్రగ్స్ అది ఇది కూడా చేసే అవును, ఒక yeah. ఇది ఉంటది. సో అదంతా చేసి మనం చేయడానికి ఉండదు. మాకైతే స్క్రీన్ లో చాలా రియలిస్టిక్ గా అనిపిస్తుంది. నిజంగా తాగేసి అలా చేస్తారేమో అన్న ఫీల్ ఇస్తారు మీరు. ఎస్ గ్రేట్ యాక్టర్స్ అసలు Thank you మీరందరూ. అండి. Thank అలాగే you so much. మైసా రష్మిక మందన గారితో వస్తున్నారని విన్నాము. Yes, ఎలా yes, ఉండబోతుంది yes. అందులో ఏంటి, ఫుల్ ఫ్లెజ్డ్ విలనా లేకపోతే వేరే ఎస్ కొత్త క్యారెక్టర్ ఇట్స్ విలన్ క్యారెక్టర్ అనే చెప్పొచ్చు. అండ్ రష్మిక గారు లీడ్ చేస్తున్నారు ఆ సినిమాని. అండ్ ఒక మంచి స్ట్రాంగ్ విలన్ క్యారెక్టర్ కావాల్సింది. అండ్ ఒక అడవిలో జరిగే ఒక కథ ఇది. ఓకే. సో ఒక టోటలీ డిఫరెంట్ లుక్ ఉంది, చాలా బాగుంది లుక్.
హోప్ఫుల్లీ ఇంకొక 1 or 2 వీక్స్‌లో లుక్ రివీల్ చేస్తారు అని ఎదురు చూస్తున్నా. హ్మ్. మన డైరెక్టర్ రవీంద్ర సార్‌తో మాట్లాడి దాని గురించి ఏదైనా చెయ్యొచ్చా? కొంచెం తొందరగా లుక్ రివీల్ చేయొచ్చా అని అడుగుతా నేను. మీరు 'రష్మిక మందన' మీరు బెంగుళూరు నుంచి, కర్ణాటక నుంచి. కర్ణాటక నుంచి కూర్గ్. అండ్ యెస్ మన కూర్గ్ ఊరు నుంచి. కూడా ఒకటే. అవును. అవును. సో, మీ అవును. కాన్వర్జేషన్స్ ఏంటి? ఊరు గురించి ఉండేవా? లేకపోతే ఎలా ఉండేది సెట్స్‌లో మీరిద్దరు? ఇన్‌ఫాక్ట్ మా మాతృభాషలో మనం మాట్లాడేటప్పుడు ఇట్స్ అ వెరీ నైస్ ఫీలింగ్. ఆ! ఊరు నుంచి చాలా దూరం వచ్చిన తర్వాత ఇక్కడ మనము మన కొడవ తక్కని ఏమంటామో ఆ భాషలో మాట్లాడినప్పుడు మీరు ఆ ఇట్స్ భాషలోనే మాట్లాడుకునేవారు. యెస్. ఓకే. అంటే జనరల్‌గా ఇప్పుడు మనం తెలుగు వాళ్ళు ఎక్కడైనా ఆ! బయటకెళ్ళినా కూడా అక్కడ ఎవరినైనా కలిస్తే తెలుగులోనే మాట్లాడతాం గానీ, అవును. వేరే భాష ఆ ఊరు భాష అనేది ఉండదు. రైట్. సో, మన ఊరు నుంచి వచ్చినప్పుడు ఆ భాష డైరెక్ట్‌గా వచ్చేస్తది హ్మ్. ఏమైనా హ్మ్. గూడా. హ్మ్. అండ్ ఇట్స్ అ వెరీ నైస్ థింగ్. వాళ్ళు కూడా చాలా వార్మ్‌గా చాలా ఇన్‌ఫాక్ట్ 'రష్మిక' గారి గురించి చెప్పాలంటే షీ ఈస్ వెరీ నైస్ అండ్ హ్మ్. వెల్కమింగ్ పర్సన్. వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏదో ఒక పెద్ద లేడీ సూపర్ స్టార్‌తో మాట్లాడుతున్నాం అనే ఒక ఫీలింగ్ ఇవ్వరు. మీ ఊరు నుంచి వచ్చిన అమ్మాయి పెద్ద నేననే స్టార్ కాదు, అయిపోయింది. నేననే కాదు. హ్మ్. ఎవ్వరితో అయినా అంత బానే మాట్లాడతారు. హ్మ్. ఇన్‌ఫాక్ట్ వాళ్ళ స్టేటసు ఓకే. ఈళ్ళు మన స్టేటసు, ఈళ్ళు కింద అనే ఒక ఇది చూపించరు. హ్మ్. ఆ హ్మ్. విషయం నాకు చాలా నచ్చింది 'రష్మిక' గారిలో. అవునా? అయితే ఎప్పుడు రాబోతుంది ఆ మూవీ? మరి కొన్ని ఇయర్స్, మంత్స్? కొంచెం కొంచెం టైం పడుతుంది. హ్మ్. 'రష్మిక' గారు చాలా బిజీ ఉన్నారు వేరే వేరే సినిమాస్‌లో ఇప్పుడు. సో, హ్మ్. అదంతా చేసుకొని ఇక్కడ కూడా డేట్స్ ఇస్తూ మేనేజ్ చేస్తున్నారు. హ్మ్. ఇప్పుడు ఇప్పుడొస్తది, ఈ టైంలో వస్తది అని చెప్పడం రాంగ్ అయిపోద్ది. హోప్‌ఫుల్లీ బై దిస్ ఇయర్ ఎండ్ అయితే ఖచ్చితంగా వస్తది అని నేను ఎదురు చూస్తున్నా. అయితే 'పుష్ప 2లో మీరు నటించారు కదా! యెస్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఏం చూసారు 'రామ్ చరణ్' గారి మధ్యలో, 'అల్లు అర్జున్' గారి మధ్యలో? ఏంటి మీరేం నేర్చుకున్నారంటే ఏం చెప్తారు? బిగ్ బిగ్ స్టార్స్ కదా! యెస్. డిఫరెన్స్ అనేది 2 వెరీ గుడ్ యాక్టర్స్ అన్నప్పుడు ఆ టాలెంట్స్‌నే మనం చూస్తాం గానీ, హ్మ్. వేరే ఆ డిఫరెన్సెస్ అనేది అంత కనపడదు. రైట్. ఇన్‌ఫాక్ట్ వాళ్ళ ఫ్యామిలీ ట్రీలో కూడా వాళ్ళు చాలా క్లోజ్‌గా ఇది ఉన్నారు. హ్మ్. సో, మోర్ దెన్ డిఫరెన్సెస్ దేర్ వర్ ఎ లాట్ ఆఫ్ సిమిలారిటీస్. హ్మ్. ద డెడికేషన్ వాళ్ళు రైట్. చూపించే డెడికేషన్ ఏముంది, వాళ్ళు మనతో ఉండే ఒక ఇదెలా ఉంటది. సో, ఆల్ దోస్ థింగ్స్ ఆర్ వెరీ సిమిలర్ అని చెప్పొచ్చు. హ్మ్. హ్మ్. డిఫరెన్సెస్ అనేది నాకు చాలా తక్కువ అనిపిస్తది. అవునా? అలాగే కమింగ్ టు ద డైరెక్టర్స్, సుకుమార్ గారితో వర్క్ చేశారు. ఇప్పుడు బుచ్చిబాబు గారితో 'పెద్దిలో' చేస్తున్నారు. యెస్. ఏం చూసారు మీరు? అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇందులో కూడా? అంటే బిగ్ డైరెక్టర్స్, బిగ్ స్టార్స్‌తో వర్క్ చేశారు మీరు. యెస్. సో సుకుమార్ సార్‌తో మనం వర్క్ చేసినప్పుడు ఇట్ వాస్ టోటలీ న్యూ ఎక్స్‌పీరియన్స్ నాకైతే. హ్మ్. ఇన్‌ఫాక్ట్ సినిమా చేసేటప్పుడు చాలామంది భయపెట్టారు. హ్మ్. సుకుమార్ సార్ అయితే మిమ్మల్ని ఇలా చేస్తారు, అలా చేపిస్తారు. 20 టేక్‌లెళ్తాయి, 40 టేక్‌లెళ్తాయి ఆయన అంటారు. సాటిస్ఫై అవ్వరు అంటారు యెస్. త్వరగా. అలా అంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనము సర్ ఏం కావాల్సింది అనేది ఆహ్, ఎవ్వరికైనా ఎనీ హ్మ్. డైరెక్టర్ ఫర్ దట్ మ్యాటర్ ఒక సీన్ చేసిన తర్వాత ఇది ఇలా చేస్తే ఎలా ఉంటది? హ్మ్. అలా హ్మ్. చేస్తే ఎలా ఉంటది? అనే ఒక థాట్ ఇంప్రూవైజేషన్స్. ఉంటది. యెస్. హ్మ్. సో, వేరే రకంగా ఆ సీన్‌ని విజువలైజ్ చేసుకొని చేస్తారు. ఆయన యాక్ట్ చేసి చూపిస్తారా కొన్ని సార్లు? కొన్ని సార్లు యెస్. ఓకే. మీరు బీటీఎస్ బిహైండ్ ద ఇది స్క్రీన్స్ ఇది చూస్తే చూస్తే సర్రు ఇదంతా చేసి చూపిస్తారు. సో యాహ్! యెస్. అదుంటది. హ్మ్. నాకు ఇలా ఉంటే బావుంటది అంటారు. హ్మ్. హ్మ్. సో, సర్ చూపించిన తర్వాత అది మన స్టైల్‌లో మనం చేసినప్పుడు సర్‌కి నచ్చిందంటే వావ్! యాహ్! పర్ఫెక్ట్ ఇది అంటారు. హ్మ్. లేదంటే లేదు ఇలా మార్చి ట్రై చేద్దాం అంటారు. సో, ఆ 40 టేక్స్ ఏం తీసుకుంటారో అది ఇంప్రూవైజేషన్స్‌తో పాటు తీసుకుంటారు. హ్మ్. అది మనం రాంగ్ చేస్తున్నామని గాదు. ఓకే. వాళ్ళకి గాట్ ఇట్. కావాల్సిన ఇంకొంచెం ఇంప్రూవైజేషన్స్‌ని బెటర్‌మెంట్. యెస్. సో, రైట్. సర్‌తో వర్క్ చేసినప్పుడు ఇనీషియల్లీ వీళ్ళందరూ భయపెట్టారు. బట్ చేస్తూ నాకదొక మంచి ఎక్స్‌పీరియన్స్ అయిపోయింది. హ్మ్. హ్మ్. ఓకే. దీన్ని ఇంత వేరియేషన్స్‌లో మనం చెయ్యొచ్చు. హ్మ్. సర్రు ఇన్‌ఫాక్ట్ 40 టేక్ తర్వాత ఫస్ట్ టేక్‌నే వాడొచ్చేమో. యూ నెవర్ రైట్. నో. ఓకే. హ్మ్. సో, ఆ వేరియేషన్ వాళ్ళకెక్కడ కనపడుతదో, ఏది సెట్ అవుద్దో అదే వాడతారు. హ్మ్. మనం యాస్ యాక్టర్స్ మనకా ఇది ఉండాలి. వి హుహు. షుడ్ బి రెడీ. ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి. ఓకే. వాళ్ళు ఏం అడుగుతారో మనం అది చేసి చూపించాలి. అండ్ వీల్ హావ్ టు గివ్ అవర్ బెస్ట్. సో, ఒక దాంట్లో చేసిన తర్వాత ఆహ్, సుకుమార్ సార్‌తో వర్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఎవరితో చేస్తుంటే ఇట్ ఈస్ అ వెరీ ఈజీ వర్క్ అని ఓకే. నాకనిపిస్తుంది. హ్మ్. అండ్ రాజమౌళి సార్ గురించి చాలా విన్నా. హి హుహు. ఈస్ వెరీ పర్టిక్యులర్ అని. ఇప్పటి వరకు నేను చూడలేదు హుహు. సార్ డైరెక్షన్‌ని. మేబీ
అక్కడ వెళ్ళినప్పుడు ఇట్ మైట్ బి అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇట్ హస్ బీన్ వెరీ ఈజీ ఆఫ్టర్ వర్కింగ్ విత్ సుకుమార్ మీకు సార్. పుష్ప 2లో ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు డిడ్ హి ఎక్స్‌ప్లెయిన్ ఇట్లా అరగొండు ఉంటది, ఇలా చెప్పులు వేస్తారు, ఇలా నడవాలి ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసారా మీకు? లుక్ టెస్ట్ చేసినప్పుడు అరగుండు ఉంటది అన్నట్టు చెప్పారు. చెప్పారు. అది రియల్‌గా చేసారా ఏంటి? లేదు లేదు కదా! లేదు మేము లేదు. విన్నదైతే చేయలేదు అని. అది విగ్ పెట్టి మేనేజ్ చేశారు అవునా? దాన్ని. ఓకే. ఎందుకంటే వేరే సినిమాస్ కూడా ఆ టైంలో ఆ! జరుగుతున్నాయి. మరి సో మీకెప్పుడు అనిపించలేదా? వేరే సినిమాలు గూడా వెళ్ళిపోతాయేమో, ఆ ఎఫెక్ట్ పడుతుందేమో ఇలా లేదు. చూడటం వల్ల? నాకెప్పుడు కూడా అనిపించలేదు. ఎందుకంటే ఓకే. ఈ రోజు ఎవరైనా 'పుష్ప' నుంచి నన్ను గుర్తు చేస్తున్నారంటే దానివల్లనే గుర్తు చేస్తున్నారు. హ్మ్. హ్మ్. సో, అది నాకు నెగెటివ్‌గా ఎప్పుడూ అనిపించలేదు. హ్మ్. ఇన్‌ఫాక్ట్ చెప్పలేస్తారు అన్నప్పుడు చాలా హ్యూమిలియేటింగ్‌గా యెస్. ఉంటది కదా! నాకు యాస్ ఎ పర్సన్ హ్మ్. నేను పర్సనల్‌గా చాలా ఫీల్ అయినా. అరే! అవి ఏంటిది ఫీల్ అయ్యారా? ఓకే. చాలా పాత చెప్పల్స్ తీసి పెట్టారు అని. బట్ అదయిన తర్వాత హ్మ్. నేనే ఆలోచించిన. యాస్ ఎన్ యాక్టర్ ఇది ఉండకూడదు. హ్మ్. ఇన్హిబిషన్స్ అనేది ఉండకూడదు. ఇది హ్మ్. ఉందంటే మనకది మమ్మల్ని కిందకే తీసుకొనెళ్తది రైట్. గానీ పైకి తీసుకొనెళ్ళదు. హ్మ్. సో, యెస్. అదంతా వదిలేసి నేను తారక్ కాదిప్పుడు. నేను బుగ్గారెడ్డి. బుగ్గారెడ్డి. సో, బుగ్గారెడ్డికి అది ఎలా ఉంటది అనే ఒక థాట్‌లోనే మనము ఈ సీన్స్‌ని చేసుకొనెళ్ళిపోదాం అనుకుంటాం. సో, ఆ చెప్పలేసిన తర్వాత కూడా బుగ్గారెడ్డి అనే క్యారెక్టర్‌కి స్మైల్ ఉంటది. ఎనీ ఆ! టైమ్ ఆ మీరు స్మైల్ ఉంటది. లాస్ట్‌లో ఒక కన్నింగ్ స్మైల్ ఇచ్చి వెళ్తూ యెస్. ఉంటారు. అది మీరే చేసారా? డైరెక్ట్ లేదు లేదు. చెప్పారా? సుకుమార్ సార్ చాలా పర్టిక్యులర్‌గా దాన్ని ఓకే. చెప్పారు. హ్మ్. నాకు స్మైల్ ఎనీ టైమ్ ఉండాలి. ఈడ్ని ఏం చేసినా కూడా స్మైల్ ఉండాలి అని. ఓకే. ఇన్‌ఫాక్ట్ ఆ స్మైల్ ఎళ్ళిపోయేది ఎప్పుడంటే, ఎప్పుడు 'అల్లు అర్జున్' సార్ క్యారెక్టర్ 'పుష్ప' ఏముందో లేచి మళ్ళీ కొట్టడానికి స్టార్ట్ చేస్తాడో, అప్పుడు ఈ స్మైల్ ఎళ్ళిపోయి భయంతో కన్వర్ట్ అవుద్ది అనే ఒక హ్మ్. హ్మ్. సీక్వెన్స్. అప్పుడు వరకు ఈడు నవ్వుకొనే మాట్లాడతాడు. ఈడికి భయమేసినా కూడా ఈడు నవ్వుతాడు. ఈడికి హ్యూమిలియేట్ చేసినా కూడా ఈడు నవ్వుతాడు. సో, ఆ ఒక దీన్ని మెయింటైన్ చేయండి అని సార్ చెప్పారు. హ్మ్. సో, దాన్ని మళ్ళీ ఇంప్రొవైజేషన్స్ చేసుకొని ఎంత కన్నింగ్‌గా చేయొచ్చు, ఎంత హ్మ్. ఎటకారంగా ఆ స్మైల్‌ని తీసుకురావచ్చు అని ఆలోచించి ఐ ట్రైడ్ మై వెర్షన్. మీకిలాంటి స్టార్స్‌తో ఫైటింగ్ చేస్తున్నప్పుడు అంటే మీకు దెబ్బలు తాకుతుంటాయా? లేకపోతే ఎలా ఉంటది ఆ ఎన్వైర్న్‌మెంట్ ఫైటింగ్ సీన్స్‌లో? ఆహ్, ఇలాంటి పెద్ద స్టార్స్‌తో చేస్తున్నప్పుడు మనకు దెబ్బలు తగులుతాయా అనే దానికైనా వాళ్ళకేమైనా తగిలిందంటే నాకు భయం ఓకే. వెన్ ఎక్కువుంటది. యూ హిట్ దెమ్. యెస్. యాహ్! ఓకే. చిన్న చిన్న ఇదుంటది. ఆ! వచ్చి ఇలా పట్టుకోవాలి, ఇలా పట్టుకొని ఇలా తిప్పాలి ఒక అంటారు. టెక్నిక్స్ ఉంటాయి. యెస్. రైట్. అది చేసేటప్పుడు కొంచెమైనా మిస్ అయిందంటే వాళ్ళకి తగిలే ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. ఇన్‌ఫాక్ట్ ఆ పెద్ద సూపర్ స్టార్స్ ఏం చెప్పరు. వాళ్ళ హుహు. ఓకే. ఎనకాలున్న వాళ్ళు వచ్చి ఆ! దాన్ని పెద్ద ఇదిగా సీన్ చేసేస్తారు. చూపిస్తుంటారు. ఆ! వీళ్ళు లేదు లేదు ఏమవ్వలేదు. ఇట్స్ ఓకే అని చాలా హ్మ్. ఈజీగా రియాక్ట్ తీసుకొని అవుతారు. యెస్. ముందుకెళ్ళిపోతుంటారు. హ్మ్. బట్ వాళ్ళ ఎనక "ఏయ్! ఏంటి ఇలా చేసావు?" అది ఇది అని చెప్తారు. సో, హ్మ్. ద పీపుల్ బిహైండ్ ఆర్ ఇన్హిబిటింగ్ ద ప్రెషర్. బడ్డింగ్ యాక్టర్స్. రైట్. ఈ ప్రెషర్ పెట్టి పెట్టి షాట్ చేసేటప్పుడు, సీన్ చేసేటప్పుడు చాలా కాన్షియస్ అయిపోతారు. హుహు. చాలా మంది కాన్షియస్ అయిపోతారు. హ్మ్. అరే! ఇక్కడ దెబ్బలు తగిలిందంటే ఏంటి మన మీద వచ్చేస్తది. సో, కేర్‌ఫుల్‌గా చేద్దామని. హ్మ్. ఇన్‌ఫాక్ట్ ఆ సూపర్ స్టార్స్ ఎవరున్నారో వాళ్ళకేం ఫీల్ అవుద్దంటే, షాట్ చేసినప్పుడు కరెక్ట్‌గా ఇచ్చేయండి. ఒక్క హ్మ్. షాట్ కరెక్ట్‌గా వచ్చేసిందంటే అయిపోయింది. మీరు రైట్. కావాలంటే వేరే వాళ్ళతో, మన ఫైటర్స్‌తో మీరు ప్రాక్టీస్ చేయండి. హ్మ్. ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇది చేద్దాం అని మళ్ళీ ఒక మళ్ళీ థాట్‌లో ఉంటారు. దెబ్బలు తాకకుండా యెస్. ఉంటాయి. మళ్ళీ మళ్ళీ అది చేస్తున్నప్పుడు వాళ్ళకి కూడా ఇరిటేట్ అవుద్ది. వాళ్ళకనే కాదు, మొత్తం సెట్‌కే ఇరిటేట్ అయిపోద్ది అది. హ్మ్. సో, ఎంత అవుద్దో స్టార్టింగ్‌లోనే దాన్ని ప్రాక్టీస్ చేసుకొనొచ్చి వాళ్ళతో బెస్ట్ వన్ టేక్‌లో చేసేస్తే ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్ ఫర్ 'పుష్ప ఎవ్రీబడీ. 2లో మీ వల్లే కొంచెం ఒక ఎండింగ్ ఉంటది. ఒక పవర్‌ఫుల్ ఎండింగ్ ఇచ్చి 'పుష్ప 3కి ఒక క్యూరియస్‌నెస్ యెస్. తీసుకొచ్చారు. ఒక మీరు మేజర్ లీడ్ ఇచ్చారు. అవును. యాహ్! సో, ఆ డైలాగ్ ఏమైనా గుర్తుంటే మాకు చెప్తారా 'పుష్ప 2లో' లాస్ట్‌లో ఒక రప్ప 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 అనే డైలాగ్ ఉంటది. అది మీరు చాలా బాగా చెప్తారు. ఆహ్, అండ్ ఆ స్లాంగ్ గూడా నేర్చుకున్నారా మీరు ఏంటి? యెస్. అక్కడ మనము సినిమా చేస్తున్నప్పుడు, షూట్ చేస్తున్నప్పుడు 'వీరా' గారని చెప్పి కడప నుంచి వచ్చారు. హ్మ్. సో, ఆ స్లాంగ్ నేర్పించడానికే వచ్చేవారు. హుహు. ఇనీషియల్లీ మనము సుకుమార్ సార్ వచ్చి రాస్తారు డైలాగ్స్. ఓకే. అంటే అందరితో కలిసి మాట్లాడుకొని డైలాగ్స్ రాస్తారు. ఆ తర్వాత వీరా గారు మళ్ళీ ఇంకొక ఇద్దరు, ముగ్గురు ఆ ఏరియా నుంచి, రాయలసీమ ఏరియా నుంచి ఎవరున్నారో వాళ్ళొచ్చి చెప్పేవాళ్ళు. హ్మ్. ఇలా మాట్లాడండి, ఇలా ఉంటది ఓకే. మాటలు అన్నట్టు. డైలాగ్ డెలివరీ ఎలా యెస్. చెప్పాలి? యెస్. ఈ వర్డ్స్‌ని ఇలా వాడతారు హ్మ్. హ్మ్. అనేది చెప్పేవారు. హ్మ్. సో, అలా మనం నేర్చుకొని నేను ఇది చేసిన. అండ్ ఇట్ వాస్ ఆల్సో సింక్ సౌండ్. హ్మ్. ఓకే. డబ్బింగ్ కైనా ఎక్కువ ఇట్ వాస్ సింక్ సౌండ్. హ్మ్. సో, అది కూడా చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఏదో చిన్న మిస్టేక్ అయిందంటే కూడా అది మళ్ళీ ఇంకొక వన్ మోర్ టేక్ ఎళ్ళిపోద్ది. హ్మ్. సో, ఎంత అవుద్దో మంచిగా లైన్స్‌ని ప్రాక్టీస్ చేసుకొని
చేసేవాళ్ళం. సో సో కేమ్ ఔట్ కెన్ యూ వెల్. టెల్ us దట్ డైలాగ్ కొంచెం ఏదైనా మా ప్రేక్షకుల కోసం? షూర్. "రే పుష్ప, ఆ పొద్దు నువ్వు జాత్రలు కొట్టినప్పుడు మాకేం అనిపించలే. ఏదో అన్న తమ్ముడు కొట్లాట అని వదిలేసిన. బట్ ఈ పొద్దు టీవీలో వార్నింగ్ ఇచ్చినావు చూడు, అప్పుడు తగిలినాది నువ్వు కొట్టిన ప్రతి దెబ్బ. ఏంటి? అమ్మి మీద చిన్న గీటు పడితే రప్ప రప్ప అని నరుకుతావా? చూడండ్రా." Yes. వావ్! అసలు అమేజింగ్. నేను లైవ్‌లో టీవీలో చూస్తున్నట్టు అనిపిస్తుంది థియేటర్స్‌లో. థ్యాంక్ యూ. బట్ థ్యాంక్ యూ సడెన్‌గా సో అడిగినా చాలా బాగా చెప్పారు. ఆ మీ లైన్స్ అలా గుర్తుండిపోయింది. ఇన్‌ఫాక్ట్ చాలా ఒక స్ట్రాంగ్ లైన్స్ అది. అండ్ ఈరోజు కూడా గుర్తుంది. ఆహ్, 'రప్ప రప్ప' అనేది మీరు చెప్పాలి అని నాకు సుకుమార్ సార్ వచ్చి చెప్పారు. హ్మ్. బట్ నేను నార్మల్‌గా ఓకే లైన్‌లో వచ్చినప్పుడు అమ్మి మీద చిన్న గీటు పడితే రప్ప రప్ప అని నరుకుతావా అని అలాగే తీసుకుంటున్నా. ఓకే. తర్వాత సార్ వచ్చి మీరు ఒక్కసారి సీన్ చూసుకోండి, హ్మ్. మీకేమైనా ఐడియా వస్తదా చూద్దాం అన్నట్టు అన్నారు. హ్మ్. సరే అని సీన్ చూపించారు. సినిమాలో పుష్ప క్యారెక్టర్ యూజువల్‌గా పాన్ తింటున్నాడు అనే ఒక ఇది ఉంటది. అవును. బీడా తింటున్నాడు. సో హ్మ్. మాట్లాడేటప్పుడు ఏం చేస్తున్నావు, ఏంటి రైట్. యాహ్! అలా మాట్లాడతారు. సో ఓకే ఈయన్ని ఆడుకుంటున్నాము, పుష్పాని ఆడుకుంటున్నాము. సో ఆ ఎటకారంలోనే అది తీసుకుంటే బాగుంటదేమో అని అనుకున్నా. అండ్ ఈరోజు అందరూ దాన్ని చాలా కేర్‌ఫుల్‌గా చూసి అదే అదే గుర్తుపెట్టుకొని గుర్తుపెట్టుకుంటున్నారు. అండ్ ఒక 2, 3 పోర్షన్స్ ఉన్నాయి. హ్మ్. ఇన్‌ఫాక్ట్ దానికి ముందు ఏంట్రా బుగ్గా భయపడుతున్నావు అన్నప్పుడు సుకుమార్ సార్ వచ్చి చాలా క్లియర్‌గా చెప్పారు. హ్మ్. ఆ భయం ఉండాలి. హ్మ్. బట్ అది కూడా ఎటకారంగానే కనపడాలి అని. హ్మ్. డబ్బులు భయపడుతున్నావంటే అడిగేటప్పుడు. కొంచెం అని నవ్వుతూనే కొంచెం అని అంట. హ్మ్. సో ఆ లైన్స్ గుర్తుపెట్టుకుంటారు. తర్వాత ఒరే పులే అని పిలుస్తా. ఆ! సో ఇలాంటి చిన్న చిన్న లైన్స్‌ని మనం ఎలా చెప్తే బావుంటది అని ఆలోచించి ఒకసారి ఇచ్చినప్పుడు ఇట్ క్రియేట్స్ అ బిగ్ ఇంపాక్ట్ టు ద హోల్ సీన్ అని నాకు అనిపిస్తది. సుకుమార్ గారి మూవీస్‌లో పేర్లు గూడా భలే ఉంటాయి. బుగ్గారెడ్డి, యెస్. దమ్మారెడ్డి ఇలాంటివి ఎన్నో అద్భుతంగా ఉంటాయి. అవును. అయితే అవును. పెద్దిలో ఇలాంటి డైలాగ్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా మీ నుంచి? క్యారెక్టరైజేషన్ టోటలీ డిఫరెంట్ ఉంది కాబట్టి ఇలాంటి డైలాగ్స్ ఉంటది అని నేను హ్మ్. చెప్పను. బట్ ఒక మంచి సీక్వెన్స్ ఉంది. ఓకే. రామ్ చరణ్ సార్‌తోనే ఒక మంచి సీక్వెన్స్ ఉంది. సో ఐయామ్ ష్యూర్ అక్కడ ఒక వేరియేషన్ కనపడతది అని నేను హ్మ్. ఎదురు చూస్తున్నా. అండ్ మీరన్నట్టు సుకుమార్ సార్ క్యారెక్టర్స్ పేర్లు గుర్తుంటాయని అన్నారు. ఇన్‌ఫాక్ట్ ఏదైనా ఒక పెద్ద సినిమా, హిట్ అయ్యే సినిమా మనం చూసినప్పుడు అన్ని క్యారెక్టర్స్ స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడే సినిమా వర్కౌట్ అవుద్ది. కరెక్ట్. ఈడెవడో ఏదో ఒక క్యారెక్టర్ చేశాడు హ్మ్. అని మనం హ్మ్. మర్చిపోతే ఆ సినిమాకి అంత వాల్యూ ఉండదు. అట్‌లీస్ట్ ఇట్ డజంట్ బికమ్ అ బ్లాక్ బస్టర్ కల్ట్ సినిమా మనము ఇన్ని రోజులు మనం గుర్తుపెట్టుకుంటాం అనే ఒక క్యారెక్టర్ అవ్వదు. సో ఎనీ బిగ్ ఫిల్మ్స్ ఫర్ దట్ మ్యాటర్ రాజమౌళి సార్ సినిమాస్ మనం హ్మ్. చూసినప్పుడు ప్రతి ఒక్క 'బాహుబలిలో' ఈరోజు ఎవ్వరిని అడిగినా కూడా ప్రతి ఒక్క క్యారెక్టర్ క్యారెక్టర్ పేరు చెప్తారు. గుర్తుండిపోతుంది. అవును. సో ఆ క్యారెక్టర్ పేరు ఎందుకు గుర్తుంటది అంటే ఆ క్యారెక్టర్‌ని అంత బానే డిజైన్ డిజైన్ చేయడం చేశారు అది. అన్నది. రైట్. ఇప్పుడు రీసెంట్‌గా హిందీ సినిమా 'దురంధర్' వచ్చింది. హ్మ్. చిన్న క్యారెక్టర్ 'పిండా' అనే ఒక చిన్న క్యారెక్టర్ రైట్. వచ్చింది. ఇంటర్వెల్‌కొచ్చి ఎళ్ళిపోద్ది. హ్మ్. బట్ ఆ క్యారెక్టర్ ఎంత ఇంపాక్ట్ గట్టిగా చేస్తది. ఇంపాక్ట్ చేస్తదంటే ఆ హ్మ్. పేరు గుర్తుంటది. సో హ్మ్. అలా ఒక క్యారెక్టర్స్ చేసినప్పుడే యాస్ యాక్టర్స్ మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్. ఓకే. ఆ క్యారెక్టర్ పేరుతో మమ్మల్ని ఈ రోజు కూడా గుర్తుపెట్టుకుంటున్నారు హ్మ్. అనే ఒక ఇది ఉంటది. సో దట్ ఈస్ హౌ ద కల్ట్ క్లాసిక్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్ హ్యాపెన్ అని నేను నమ్ముతా. అండ్ 'ఫౌజీలో' ప్రభాస్ గారితో నటించడం ఎలా అనిపించింది? ఇంకా అది ఆ పోర్షన్స్ స్టార్ట్ అవ్వాలి. హ్మ్. లుక్ టెస్ట్‌లో జరుగుతున్నాయి. ఇన్‌ఫాక్ట్ ఇనీషియల్లీ ఒక మంచి క్యారెక్టర్ ఆఫర్ చేశారు. బట్ డ్యూ టు సమ్ ఇష్యూస్ ఆ క్యారెక్టర్ అవ్వలేదు. అంటే హ్మ్. నా లుక్స్ ఆ టైంకి మార్చడానికి అవ్వదు. వేరే కమిట్మెంట్స్ ఉన్నాయని చెప్పి ఆ క్యారెక్టర్ చేయడానికి కుదరలేదు. హ్మ్. బట్ హను సార్ ఈ రోజు కూడా గుర్తుపెట్టుకొని కాల్ చేస్తున్నారు. ఈ క్యారెక్టర్ ఒకటి బావుంది. మనం ట్రై చేద్దాం. ఈ లుక్‌లో ఏదైనా ఒకటి ట్రై చేద్దాం. లుక్ టెస్ట్ చేద్దాం అన్నట్టు ఈ రోజు కూడా ఫోన్ చేసి అడుగుతున్నారంటే హ్మ్. ఐ యామ్ వెరీ హ్యాపీ దట్ హను సార్ ఆ టాలెంట్‌ని చూసి నాలో ఉన్న టాలెంట్‌ని చూసి ఈ రోజు కూడా పిలుస్తున్నారు. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 1 ఇయర్ అనుకుంటా. హ్మ్. హ్మ్. 'పుష్ప' వచ్చినప్పుడు మనం లుక్
టెస్ట్ చేసినాము. ఓకే. బట్ ఆ టైంలో ఆల్రెడీ వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి హ్మ్. కాబట్టి ఇప్పుడు నాకు స్పిరిట్ వస్తుంది. బియర్డ్స్ అంతా ఈ తీయడానికి సినిమాలు. అవ్వదు. ఎస్. హ్మ్. సో బియర్డ్ తీయడానికి అవ్వదు సార్ అన్నట్టు నేను చెప్పిన. బట్ ఓకే, ఇప్పుడు వేరే క్యారెక్టర్స్, మంచి క్యారెక్టర్స్ లో బియర్డ్ ఉండి ఎలా చేయొచ్చు అనే ఒక థాట్ లో వాళ్ళ సార్ ఆలోచించి నాకు చెప్తున్నారు. సో హోప్ఫుల్లీ మీరు సినిమాలో చూసినప్పుడు ఐఎమ్ షూర్ యుల్ ఎంజాయ్ ద డిడ్ యూ మీట్ సీక్వెన్సెస్. ప్రభాస్ గారు? ప్రభాస్ గారిని ఇక్కడ కలవలేదు. హ్మ్. కేజీఎఫ్ చాప్టర్ 2 అయిన తర్వాత ఒక పార్టీ జరిగింది, హ్మ్. హ్మ్. సక్సెస్ పార్టీ. హ్మ్. సో అప్పుడు ప్రభాస్ సార్ని నేను కలిసాను. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ అయిపోయింది. హ్మ్. హ్మ్. సో అది ఫస్ట్ టైం నేను ప్రభాస్ సార్ని కలిసింది. హ్మ్. హోప్ఫుల్లీ తొందరగా మళ్ళీ కలిసే ఛాన్స్ దొరుకుతుంది అని ఎదురు మీకన్నా చూస్తున్నాను. హైట్ ఉంటారా ప్రభాస్ గారు? ఎలా ఎస్, అనిపించింది ఐ చూసినప్పుడు? థింక్ 1 or 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉన్నా, అవునా? అంటే హైట్ ఉన్నారు అని ఓకే. మీరే హైట్. అనుకుంటా. మీకన్నా హైట్ ప్రభాస్ గారు. ఎస్. ఆ! అండ్ సో ఇంకేం మూవీస్ వస్తున్నాయి మీవి? ఇప్పుడు ప్రస్తుతానికైతే పెద్ది ఆన్ June 4th. ఆ రైట్. తర్వాత మైసా ఉంది. హ్మ్. అండ్ అనకాపల్లి ఒకటి రిలీజ్ అవబోతుంది. అండ్ వెరీ సూన్ తమిళ్లో కూడా జూలైలో గట్టా కుస్తీ 2 అనే సినిమా రిలీజ్ అవుతుంది. ఇంకా కొన్ని సినిమాస్ షూట్ అవుతుంది, పేరు పెట్టలేదు. హ్మ్. ఇంకా ప్రొడక్షన్ నంబర్ అలాంటి పేరులోనే ఉంది. సో ఆ పేరు రిలీజ్ అయినప్పుడు, అది చెప్పినప్పుడు ఐ విల్ ఫర్ షూర్ రివీల్ ఇట్ టు యూ. అయితే మీ సినిమాలు చూసుకుంటే 'గిల్‌కి' అనే సినిమా ఒకటుంది 'గిల్‌కి'. సో ఎస్. ఆ మూవీలో డిఫరెంట్‌గా యాక్ట్ చేశారు మీరు. అయితే కింద ఎస్. కామెంట్స్ చూస్తే మీ పెర్ఫార్మన్స్‌కి చాలా మంది ఇన్‌స్టాగ్రామ్‌లో మెచ్చుకుంటున్నారు. అదే అది అంత డిఫరెంట్‌గా యాక్ట్ చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? అండ్ ఇంకో 'కృణాల్ పాండ్యా' అని కూడా అంటున్నారు కామెంట్స్‌లో. అది అవును. పుష్ప అయిన తర్వాత ఆ! కృణాల్ పాండ్యా అని నైస్ స్టార్ట్ బ్యాటింగ్ అయింది. బ్రో, నైస్ బౌలింగ్ బ్రో అంటున్నారు మీ ఇన్ఫాక్ట్ యాక్టింగ్‌ని చూసి. ఎక్కడైనా వెళ్తుంటే ఎవరైనా చూస్తే ఇక్కడేం చేస్తున్నారు, ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది అక్కడ ఉండాలి కదా అంటారు. అవునవును. సో అలాంటి ఒక ఎక్స్పీరియన్సెస్. అండ్ ఆల్సో పుష్ప అయిన తర్వాత ఇది ఫస్ట్ టైం ఆర్సీబీ కప్ గెలిచింది. హ్మ్. అండ్ అవును. కృణాల్ పాండ్యా చాలా బాగానే ఆడారు. సో అది కూడా కొంచెం రిఫరెన్స్ మీమ్స్ అండ్ తీసుకుంటున్నారు. ట్రోల్స్ చేశారు. హ్మ్. సో అంతా ఒక మంచి ఫీలింగ్, అది బాగుంటది. అండ్ ఇన్ఫాక్ట్ కృణాల్ గారు కూడా ఇన్స్టాగ్రామ్ లో దానికి రెస్పాండ్ అయ్యారు. అవునా? ఓకే. ఏమన్నారు? హాయ్ బ్రో, ఇట్స్ నైస్ టు అవునా? సీ దిస్ అని చెప్పి ఒక స్టోరీ పెట్టారు. హ్మ్. సో మంచిది అది. హ్మ్. ఒక హెల్దీ వేలో ఆ మీమ్ వెళ్తుంది. హ్మ్. సో ఎస్, దట్ ఈస్ అ నైస్ మరి థింగ్. ఆర్‌సీబీ విన్ అయింది ఇప్పుడు మీ బెంగుళూరు టీము. ఏమంటారు? ఇన్ఫాక్ట్ కప్పు ఆర్సీబీకి గెలుస్తుంది మా సెకండ్. బెంగళూరు అనే దానికైనా ఎక్కువ అన్ని ఆల్ ఓవర్ ద వరల్డ్ చాలా ఫ్యాన్స్ ఉన్నారు. హ్మ్. ఇన్ఫాక్ట్ ఇక్కడ హైదరాబాద్ లో చూస్తే కూడా చాలా మంది నా ఫేవరెట్ ఆర్సీబీ అంటారు. ఏంట్రా అవును. ఎస్ఆర్హెచ్ అని చెప్పాలి కదా అంటే, లేదు లేదు ఆర్సీబీ విరాట్ కోహ్లీ అంటారు. సో ఎస్, అలా ఒక టీము ఆల్మోస్ట్ 17 ఇయర్స్ గెలవలేదు, ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ 2 కప్స్ అంటే గెలుస్తున్నారు. ఇట్ ఈస్ అ నైస్ ఫీలింగ్. ఒక్ ఇన్ఫాక్ట్ ఇన్స్టాగ్రామ్ లో, సోషల్ మీడియాస్ లో జనాలు ఎంజాయ్ చేసే ఒక ఇది చూడడమే ఇట్స్ డిఫరెంట్ అప్రోచ్ అని చెప్పొచ్చు ఒకసారి మనం. మీరు ఆ డైలాగ్ చెప్తే బావుంటది. ఏది ఏదండి? 'ఈసాల కప్నం'. లాస్ట్ ఇయర్ చెప్పారు ఈ సల. పుష్పని యాడ్ చేసి చెప్పండి. అవునా? ఆ! ఈ సలాను కప్నం. ఓహో! నెక్స్ట్ ఇయర్ గూడా ఇది వాడుకుంటాం ముందిన మేము. సలాను కప్నందే అని ఆల్రెడీ ఆ మీమ్స్ వస్తున్నాయి. ఆ! హోప్‌ఫుల్లీ ఒక హ్యాట్రిక్ కొడితే, ఇప్పటి వరకు జరగలేదు ఐపీఎల్‌లో. హ్మ్. హ్మ్. అదొకటి జరిగిందంటే బావుంటదేమో. అయితే మీరు హీరోగా స్టార్ట్ అయ్యారు గదా! విలన్‌గా వస్తున్నారు. అవును. మీకెలా అవును. అనిపిస్తుంది? మీ గోల్ ఏముండేది ఇలా అయిపోవడం? మీకు ప్రౌడ్‌గా అనిపిస్తుందా? లేదా ఇంకేదైనా వెలితి ఉందా అనిపిస్తుందా? ఇనిషియలీ మేల్ లీడ్‌గా, హీరోగా చేసినప్పుడు రైట్. కన్నడలో చేసిన అది ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ అది. అప్పుడు హ్మ్. నాకు సినిమా అంటే ఏమని తెలీదు. హ్మ్. కొత్తగా వచ్చి ఏదో చేస్తున్నా. ఈ సినిమా అయిన వెంటనే నేను పెద్ద తోప్ స్టార్ అయిపోతా అన్నట్టు ఆ యాటిట్యూడ్‌లో వచ్చిన. హ్మ్. బట్ సినిమాస్ అనేది మమ్మల్ని చాలా స్లోగా గ్రౌండెడ్ చేస్తది. అరే హ్మ్. బాబు! సినిమా అనేది ఫేమ్ కాదు, డబ్బులు కాదు, జనాలొచ్చి నీ పేరు చెప్పడం కాదు. నిన్ను వచ్చి ఇంత చేశారు అని చెప్పడము, నువ్వు చేస్తూ, చేస్తూ ఆ క్యారెక్టర్‌ని ఎంజాయ్ చేయడం అనేది యాస్ ఎన్ యాక్టర్ అండ్ ఆ సినిమా నీకు ఉండాలి అని హ్మ్. నేర్పించింది. ఆ ఒక ఎక్స్‌పీరియన్స్ తీసుకొని ఈరోజు వచ్చిన క్యారెక్టర్స్‌ని ఎంత బానే చేయొచ్చు అని ఎదురు చూస్తూ ఎళ్తున్నా. అండ్ ఇట్ ఈస్ నెవర్ అబౌట్ ఫేమ్ ఆర్ మనీ. హ్మ్. అది బై ప్రొడక్ట్స్ వస్తాయి. హ్మ్. మనం చేసినప్పుడు బెస్ట్ ఇచ్చి ఆ సినిమాని బానే చేసినప్పుడు ఆటోమేటికలీ అన్నీ వస్తాయి. వర్కు వస్తది, ఫేము వస్తది, డబ్బులు వస్తది. అది జస్ట్ ఎంజాయ్ చేసుకొని ఎళ్ళాలంతే. సో రైట్ నౌ యూ ఆర్ హ్యాపీ విత్ వాటెవర్ యూ గెట్టింగ్ యెస్. అంటే యెస్. యాహ్! ఆహ్,
ఫైనల్ గోల్ని చూసుకొని అరే ఇంకా అక్కడికి వెళ్ళలేదు అనే దానికైనా ఎక్కువ ప్రతి స్టెప్లో చిన్న చిన్న హ్యాపీనెస్ని ఎంజాయ్ చేసుకొని వెళ్తున్నా. అండ్ ఐ అండర్స్టూడ్ దట్ స్లోలీ. కొన్ని కోట్స్ని చదువుతూ ఓకే ఇలా ఉండాలి లైఫ్ అంటే అని అర్థం చేసుకొని ఈరోజు ప్రతి ఒక్క చిన్న చిన్న స్టెప్స్ని చిన్న చిన్న హ్యాపీనెస్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నా. అండ్ ఇట్స్ నైస్ థింగ్ టు డూ అని చెప్పొచ్చు. మీ గురించి మా అందరికి తెలుసు మూవీస్లో కానీ అన్నిట్లో, బట్ మాకు ఎవరికి తెలియని స్ట్రగుల్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా అండి. మ్మ్. ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ యాక్టర్ ఫర్ దట్ మ్యాటర్ ఓవర్ నైట్ స్టార్ అని అంటారు. మ్మ్. ఆ కాన్సెప్ట్ అనేది ఎవ్వరికి ఉండదు. ఇన్ఫ్యాక్ట్ పెద్ద పెద్ద స్టార్స్ని తీసుకుంటే కూడా వాళ్ళు కూడా స్ట్రగల్ చేసే వస్తారు. మ్మ్. ఎవడో వచ్చి ఓకే కెమెరా ముందు నిలబడతా సూపర్ స్టార్ అయిపోయినా అన్నట్టు ఉండదు. మ్మ్. మ్మ్. ఫైట్స్ నేర్చుకోవాలి, డాన్స్ నేర్చుకోవాలి. పెద్ద పెద్ద సూపర్ స్టార్స్కి అట్లీస్ట్ కొత్తోళ్ళని వచ్చినప్పుడు యాక్టింగ్ బెస్ట్ ఇవ్వాలి. మ్మ్. 10 మందిలో మనం Stand వేరే out స్టాండ్ అవ్వాలి. అవుట్ అవ్వడానికి మనం ఏం చెయ్యొచ్చు, ఎలా మ్మ్. చెయ్యొచ్చు, ఎంత న్యాచురల్గా ఉండొచ్చు అని ఆలోచించాలి. సో అదంతా ఆలోచించుకొని క్యారెక్టర్స్కి దానికి తగ్గట్టు మనం చేంజ్ అవ్వాలి. మ్మ్. ఇప్పుడు కుస్తీశాలలో కుస్తీ పెద్దిలో పైల్వాన్ అన్నప్పుడు అలాగే బాడీ మంచిగా మెయింటైన్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. చేసుకోవాలి. అదే మీరు ఇంకా ఏదో ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి అన్నప్పుడు బాడీ కనపడకూడదు, మ్మ్. చాలా సింపుల్గా ఉండాలి, సింపుల్గా ఉండాలి. మనోడ్రా అన్నట్టు ఉండాలి. సో ఆ చేంజెస్ని అర్థం చేసుకొని మనం వెళ్ళినప్పుడే ఐ థింక్ దట్ స్ట్రగల్స్ ఈజ్ ఆల్వేస్ దేర్. మ్మ్. రిజెక్షన్స్ చూస్తాము, చాలా రిజెక్షన్స్ ఉంటాయి. మ్మ్. నేను చేసిందే బెస్ట్ అనుకుంటాము, బట్ ఎక్స్పీరియన్స్ అవుతూ అవుతూ అరే నేను ఆ రోజు అనుకున్నది అది కరెక్ట్ కాదు, ఇంకా చాలా వేరేలా మనము చేయాల్సింది అప్పుడు వర్కౌట్ అయ్యేది అని. సో ఆ స్ట్రగల్స్తో పాటు ఎక్స్పీరియన్సెస్ కూడా వస్తాయి. మ్మ్. అండ్ స్ట్రగుల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అన్ In యాక్టర్. everyone's life, right? లేదంటే మీరు ఫైనల్గా వెళ్ళినప్పుడు ఆ విలువకి కిక్. ఆ విలువ ఉండదు. ఆ మ్మ్. లాస్ట్లో గెలిచినప్పుడు ఆ విలువే ఉండదు. మ్మ్. అరే ఓకే గెలిచినాం కదా అన్నట్టు ఉంటుంది. బట్ కింద నుంచి స్ట్రగల్ చేస్తూ వెళ్ళినప్పుడు ఇంత స్ట్రగల్ చేసుకొని వచ్చినా ఇప్పుడు ఆ గోల్ రీచ్ అయినప్పుడు ఆ వాల్యూనే వేరు దానికి అన్నట్టు ఒక హ్యాపీనెస్ ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ చేసుకుందాము షూర్ తారక్ గారు. షూర్. ఏంటంటే హీరో లేదా విలన్ ఏది చూస్ చేసుకుంటారు? లేదండి, అది చూస్ చేయడానికి చాలా కష్టమే. అవునా? సో ఇట్ ఈస్ వెరీ వెరీ స్మార్ట్ ఆన్సర్. నిజం చెప్పాలంటే అది అవ్వదు. ఇప్పుడు విలన్ గా చేస్తున్నా, సో కాబట్టి చూస్ చేయాలంటే హోప్ఫుల్లీ యాజ్ అ హీరో ఒక రోజు అవ్వాలి అని అఫ్ ఐ వుడ్ కోర్స్. చూస్. యా, మాకైతే మీరు విలన్ గా సూపర్ గా నచ్చుతున్నారు, భయపడుతున్నారు, బట్ సో ఫుల్ ఫ్యూచర్ లో హీరోగా కూడా నచ్చుతాడు అనే ఒక కాన్ఫిడెన్స్ ఎస్, మీ మూవీస్ ఎన్నో వస్తున్నాయి. సో వీఆర్ Yes. హోప్ఫుల్, ఈగర్లీ వెయిటింగ్. థ్యాంక్ యూ. అయితే ఫ్రీడమా ఫేమా ఫ్రీడమ్ అండి. అంతేనా? ఎస్. హ్మ్. రామ్ చరణ్ గారు లేదా జూనియర్ ఎన్టీఆర్ లేదా మన అల్లు అర్జున్ గారు తీసుకుందాం, కేజీఎఫ్ లో హీరో తీసుకుందాం మన యష్ గారు. యష్ గారు. సో వీళ్ళందరిలో వర్క్ చేశారు మీరు, అవును. ఎవరు బెస్ట్ లేదా ఎవరికి మీకు ఫేవరెట్ అంటే ఏం చెప్తారు? నాకు అంత పర్టికులర్గా నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క మంచి క్వాలిటీస్ చూసిన. హ్మ్. సో ఆ మంచి క్వాలిటీస్ని తీసుకొని పెట్టుకుంటా కానీ వీళ్ళు బెస్ట్ వాళ్ళు బెస్ట్ అని చెప్పడానికి చాలా కష్టమే అది. ఇంకెవరితో చేయాలని ఉంది హీరోస్ లో? అఫ్ కోర్స్ ఫౌజీలో అయితే వచ్చేస్తున్నారు, ప్రభాస్ విశ్వక్సేన్తో గారితో. వచ్చేస్తున్నారు, Yes. మన రష్మిక గారితో కూడా వచ్చేస్తున్నారు. అవును. ఇంకా చాలా చూడాలనుకుంటున్నాం మేము. మీకేం చేయాలని ఉంది, ఎవరితో చేయాలని ఉంది? పర్టికులర్గా మళ్ళీ అక్కడ కూడా లేను, ఆ, నేనే హీరోగా చేయాలని ఎదురు చూస్తున్నా. యా, ఓకే. ఒక్క టేక్ ఆర్టిస్టా మీరు లేదా 20 టేక్స్ వచ్చినా బెస్ట్ ఇవ్వగలుగుతా అలా ఆర్టిస్టా మీరు? పర్లేదా మీకు? ఎస్, మీరు అన్నట్టు ఇప్పుడు వన్ టేక్ ఆర్టిస్ట్ అనేది మైండ్లో ఉంటుంది. మ్మ్. అగైన్ డైరెక్టర్స్ థాట్లో కూడా ఉంటుంది. ఒకరు సూపర్ చేస్తారు సార్ చాలు అంటారు. బట్ నాకు వన్ టేక్ అనే లేదంటే 40 టేక్స్ ఇచ్చేసిన బాగా రాలేదు అనే ఒక థాట్ ఉండదు. మ్మ్. ప్రతి ఒక్క టేక్లో బెస్ట్ ఇవ్వాలి అనే ఒక థాట్లోనే వెళ్తా. బట్ యూజువల్గా ఏమవుతుందంటే ఆఫ్టర్ అ ఫ్యూ టేక్స్ చేంజెస్ రాలేదంటే మెకానికల్ అయిపోద్దండి. మ్మ్. అంటే చేస్తూనే ఉన్నాము అదే మళ్ళీ మళ్ళీ చేస్తున్నాం అన్నప్పుడు కొంచెం మెకానికల్ ఇది వేలో వస్తుంది. వెళ్ళిపోతుంది. సో న్యాచురల్ గా రావాలంటే జనరల్లీ మేబీ ఫస్ట్ టేక్స్ లోనే ఎస్ ఓకే, అది ఫస్ట్ 2-3 pure టేక్స్ natural లో వస్తుంది. బెస్ట్ వస్తుంది. మ్మ్. లేదంటే సుకుమార్ సార్ లాగా ఎవరైనా వచ్చి ఆ వేరియేషన్స్ అడిగినప్పుడు 40 టేక్స్ వెళ్ళినా కూడా వేరియేషన్స్ తో మనం చేస్తూ వెళ్ళొచ్చు. యాక్షన్ లేదా ఎమోషన్? ఎమోషన్ అండి, అవునా? నాకు యాక్షన్ అస్సలు పెద్దిలో నచ్చదు. ఎమోషన్ ఉందని విన్నాం, పవర్ ప్యాక్డ్ ఒక ఎమోషన్, చిన్న బుచ్చిబాబు గారు చెప్పారు. ఎస్ 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 రామ్ చరణ్ సార్ అయితే ఉంది సీక్వెన్సెస్. నాకు కూడా ఒక చిన్న ఎమోషనల్ సీక్వెన్స్ ఉంది. అవునా? ఓకే. బట్ యాక్షన్ పర్సనల్ గా నాకు చేయడానికి నచ్చదు. కొంచెం ఎంత అవుతుందో అవాయిడ్ చేస్తా. బట్ వచ్చిన సినిమాస్ లో అంతా చేయాల్సి వస్తుంది. సో తప్పదు చేస్తా. బట్ ఐ వుడ్ చూస్ ఎమోషన్. ఫిట్నెస్ ఆర్ ఫుడ్?
ఫుడ్. ఎంత ఫుడ్ అంటున్నారు. మీరు వర్కౌట్ చేస్తుంది చూస్తుంటే తెలిసిపోతుంది. చేస్తా, అది చెయ్యాల్సొస్తది. హ్మ్. ఆప్షన్ లేదు. బట్ హ్మ్. ఐ ఎంజాయ్ ఈటింగ్ డిఫరెంట్ ఏంటి ఫుడ్. ఫేవరెట్ ఫుడ్ ఏంటి? మీ కర్ణాటక ఫుడ్డా? మా తెలుగు ఫుడ్డా? మా ఊర్లో చేస్తాం మనము. ఓకే. బెల్లంతో పాటు ఒక నీళ్ళు లాగా ఒక ఇది చేస్తాం. ఓకే. రసం లాగా చేస్తాము. ఆహా! దాంతో పాటు రైస్ నూడిల్స్ ఉంటది. ఆ! సో, ఈ అది మా ఓకే. నానమ్మ చేస్తారు. ఏదో అప్పంలాగా ఏదో అంటాం. యెస్. అప్పం లాగా అంటారు. బట్ మా ఊర్లో నూలు పుట్టు అంటారు. నూల్ పుట్టు రైట్. ఇది యెస్. కేరళలో గూడా ఫేమస్ కదా! యెస్. యెస్. ఓకే. సో, అది నా చాలా ఫేవరెట్ డిష్. చీట్ మీల్ ఏదైనా సండే వచ్చినప్పుడు అలా ఏమైనా చేసుకుంటారా? అది సండే అని కాదండి. ఎప్పుడెప్పుడో ఎప్పుడంటే వచ్చినప్పుడు చేస్తా. ఎంత కుదురుతదో ట్రై చేస్తా డైట్ చేయడానికి. బట్ ఐఎమ్ ఫుడీ. ఐ లవ్ ట్రైయింగ్ డిఫరెంట్ ఫుడ్స్. అయితే మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తే మీ లైఫ్ చాలా తక్కువగా కనిపిస్తది. అంటే మీ పర్సనల్ యెస్. లైఫ్. ఏంటి యెస్. అది కాన్షియస్‌గా పెట్టుకున్నదా? లేకపోతే ఏంటి? పర్సనల్ అని కాదండి. వర్క్ పరంగానే. లైఫ్ కూడా చాలా తక్కువనే ఉంటది. మనకు ఆ సినిమా వచ్చినప్పుడు నేను కొంచెం యాక్టివ్ అవుతాను గానీ, సోషల్ మీడియా నుంచి ఎంత అవుతదో అంత దూరమే ఉంటా. ఎందుకంటే హ్మ్. చాలా నెగటివిటీ అది ఇది రైట్. ఎక్కువ ఉంటది అక్కడ. హ్మ్. హ్మ్. సో, ఐ ట్రై టు కీప్ దట్ యూ యాస్ ఫార్ అవాయిడ్ యాస్ ద పాసిబుల్. నెగటివిటీ. యెస్. వర్క్ మీద కాన్సంట్రేట్ చేసుకొని వెళ్దామని ఒక మిమ్మల్ని థాట్‌లోనే చూసినప్పుడు ఉంటా. ఫస్ట్ చాలా పాజిటివ్‌గా అనిపించారు తెలుసా? వాస్ లైక్ థాంక్ యూ. నేను మెస్మరైజ్ అయిపోయాను. ఆ చార్మ్‌నెస్‌కి ద ఫస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా! యెస్. మనం పాజిటివ్ ఉన్నప్పుడే మనము ఆ పాజిటివిటీని స్ప్రెడ్ రేడియేట్ చేయొచ్చు. చేస్తామంటారు. యెస్. రైట్. ఫియర్ లేదా ఫెయిల్యూర్? ఫెయిల్యూర్ అండి. బికాజ్ ఫెయిల్యూర్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ సక్సెస్. అంటారు కదా! సో, ఫియర్ పెట్టుకొని అది చెయ్యకూడదు అని ఆలోచించను. చేసిన తర్వాత ఫెయిల్యూర్ అయినా కూడా ఓకే. ముందుకెళ్ళి చేద్దాం అనే ఒక థాట్‌లో మీరు ఉంటాను. తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు అసలు. అన్ని సినిమాలో కూడా అసలు మీరు తెలుగు వాళ్ళు కాదు అని ఎక్కడా మాకు అనిపించలేదు. ఎలా మీరు నేర్చుకున్నారా తెలుగు? లేదా మాట్లాడుతూ వచ్చిందా? ఫ్రెండ్స్ ఉన్నారా? అది మళ్ళీ తెలుగు వాళ్ళకే నేను థాంక్స్ చెప్పాలి. అవునా? ఎందుకంటే ఒక 3, 4 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు తెలుగు ఒక్క అంటే చిన్న చిన్న పదం వచ్చేదంతే గానీ మంచిగా చదువు సారీ మాట్లాడడానికి వచ్చేది గాదు. సో, అందరూ హిందీలో మాట్లాడేవాళ్ళు నాతో. హ్మ్. హ్మ్. పర్టిక్యులర్‌గా చెప్పిన హిందీతో మాట్లాడకండి. తెలుగులోనే తెలుగులోనే నాతో మాట్లాడండి. మాట్లాడండి. నేను నేర్చుకోవాలి అని. సో, అలా కొంచెం నేర్చుకున్నా. తర్వాత డైలాగ్స్ ఇచ్చేటప్పుడు కొన్ని వర్డ్స్‌ని చూసుకొని నేను నేర్చుకునేవాడిని. ఓకే. ఓకే. ఈ వర్డ్ మీనింగ్ ఇది. ఈ వర్డ్ హ్మ్. మీనింగ్ ఇది అని. సో, అలా మాట్లాడుతూ డైలాగ్స్ నేర్చుకొని అలానే నేను తెలుగు గూడా నేర్చుకున్నా. అవునా! అమేజింగ్ అసలు చాలా బాగా మాట్లాడుతున్నారు. థాంక్ యూ. అయితే థాంక్ యూ. నేను ఇందాక చెప్పినట్లు ఇండస్ట్రీకి మరో 'ప్రకాష్ రాజ్ జగపతి' గారు దొరికేసారు అంటున్నారు కాబట్టి, మీకు హోప్‌ఫుల్లీ. ఇన్‌స్పైర్ ఎవరు? అసలు ఎవరిని చూసి మీరు విలన్‌గా నేర్చుకుంటారు? లేదా వాట్ ఇన్‌స్పైర్స్ యూ అంటే ఏం చెప్తారు? అంటే ఒక పర్టిక్యులర్ యాక్టర్ అని లేదు. ప్రతి ఒక్కరిని ఒక్కొక్క సినిమాలో చూసినప్పుడు అరే! ఈ క్యారెక్టర్ ఇంత బా చేశారు. ఇలాంటి ఒక ఇది మనం కూడా ట్రై చేయాలి. ఒక డిఫరెంట్‌గా ఒక అప్రోచ్ ఇవ్వాలి అనే ఒక థాట్స్ ఉంటది. యూజువల్‌గా నేనొచ్చి విజయ్ సేతుపతి సార్ అండ్ ఫహద్ ఫాజిల్ విజయ్ గారు సేతుపతి ఈస్ మై ఫేవరెట్ టు. యెస్. ఆ వర్క్స్‌ని చూస్తూ ఉంటా. ఎందుకంటే ఆ వేరియేషన్స్ ఇన్ క్యారెక్టర్స్ ఇప్పుడు 'సూపర్ డీలక్స్‌లో' ఒక ఆ! ట్రాన్స్‌జెండర్ క్యారెక్టర్ ప్లే చేశారు. కరెక్ట్. ఎంత బా చేశారు. అదే మనము 'విక్రమ్‌లో' తీసుకుంటే ఒక వెరీ రూత్‌లెస్ విలన్ అన్నట్టు హ్మ్. హ్మ్. కనపడ్డారు. వేరే సినిమాలో హీరోగా కనపడ్డారు. హ్మ్. ఆ ఎమోషన్స్ అన్నీ క్యారీ చేస్తూ డిఫరెంట్ ఇది చూపిస్తున్నారు. 'మహారాజాలో' చాలా నా చేతిలో అవ్వదు అనే ఒక యాహ్! మనిషిలాగా బిహేవ్ అవుతారు. సో, హ్మ్. అలాంటి క్యారెక్టర్స్‌ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు యెస్. ఇలాంటి ఒక వర్సటైల్‌గా యాక్టింగ్. దొరికే ఒక ఆపర్చునిటీస్‌ని మనం కూడా వెతకాలి అని ఆలోచించి ఇలాంటి యాక్టర్స్‌ని నేను యూజువల్‌గా ఫాలో అవుతూ ఉంటా. 'పెద్దిలో' 'రాజ్ కుమార్' గారితో చేశానన్నారు. శివరాజ్ కుమార్ రైట్. గారితో. 'శివరాజ్ అవును. కుమార్' వాళ్ళ అవును. బ్రదర్ గురించి ఏం చెప్తారు? ఓహ్! హి వాస్ ఎ వెరీ వండర్‌ఫుల్ బిగ్ స్టార్. హ్యూమన్ బీయింగ్. యాహ్! ఈరోజు దేవుడు అంటారు వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు చనిపోయిన తరువాత ఏమేం చేశారో అనేది ఆహ్, బయటకొచ్చింది. ఎంతమందికి హెల్ప్ చేశారు, ఎంతమందిని చూసుకున్నారు అనే ఒక విషయం ఈరోజు బయటకొచ్చినప్పుడు అప్పుడు నాకు ఆ ఫేమ్ కావాలి, నాకు ఇది కావాలి అని చెప్పుకోలేదు. ఇన్‌ఫాక్ట్ వాళ్ళతో మాట్లాడుతుంటే కూడా ఏంటి ఇంత సింపుల్‌గా ఉన్నారు. అంత హ్మ్. పెద్ద డౌన్ టు ఎర్త్. యెస్. సూపర్ స్టార్ కొడుకు డాక్టర్ 'రాజ్ కుమార్' గారి కొడుకు ఇంత సింపుల్‌గా ఉన్నారేంటి? అక్కడ చూస్తే హాయ్ అని వచ్చి హగ్ చేసుకొని చాలా బానే కలిసారా మాట్లాడారు. మీరు? 2 సినిమాస్ చేసినానండి రైట్. సార్‌తో. యెస్. సో, ఆ ఒక ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని నాకు వాళ్ళు ఇలా చనిపోయారన్నప్పుడు చాలా ఫీల్ అయినా. హ్మ్. ఇన్‌ఫాక్ట్ ఆ రోజు ఎళ్లి కంఠీరవ స్టేడియంలో వాళ్ళ బాడీ చూసినప్పుడు కూడా చాలా ఫీల్ అయినా. యెస్. ప్రతిరోజు స్మైల్‌లోనే చూసేవాళ్ళము. హ్మ్. హ్మ్. సీన్‌లో మాత్రమే కోపం అది ఇది చూపించేవాళ్ళం గానీ, కట్ అయిన తర్వాత
ఇమీడియట్ గా ఆ స్మైల్ వచ్చేది. ఆ రోజు ఆ స్మైల్ చూడలేదు, చాలా అది ఫీల్ అయింది. అండ్ ఎస్ వి డూ మిస్ హిమ్ ఈవెన్ టు దిస్ డే. వన్ వర్డ్ టు తెలుగు ఫ్యాన్స్. ఇప్పుడు పెద్ది వస్తుంది, ఫౌజీ వస్తుంది. ఏం చెప్తారు? ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మిమ్మల్ని సర్ప్రైజ్ యాంగిల్‌లో గాని లేదా పెద్ది ఓవరాల్? నా సినిమాస్ అనే దానికైనా ఎక్కువ నేనేమంటా అంటే తెలుగు ప్రేక్షకులకి ఒక పెద్ద థ్యాంక్ యూ. హ్మ్. ఇది వేరే ఫ్యాన్స్ని లేదంటే వేరే లాంగ్వేజ్ ఫ్యాన్స్ని నేను కంపేర్ చేసుకొని చెప్పట్లేదు. బట్ ఇక్కడ ఒక కల్చర్ ఉంది. ఇది ఇక్కడ వచ్చిన తర్వాత నేను అర్థం చేసుకున్నా, నేర్చుకున్నా. సినిమా వచ్చినప్పుడు సినిమా బావుంది అంటే దాన్ని ఎంతైనా మంచిగా ఎంకరేజ్ పొగుడుతారు. చేస్తారు. అవును. సినిమా బాలేదు అన్నప్పుడు ఎందుకు బాలేదు అని కూడా చూడాలి అని సినిమాకెళ్తారు. రైట్. సో ఆ విషయం నాకు తెలుగు ప్రేక్షకుల్లో చాలా ఇష్టం. ఒక వి లివ్ ఆన్ సినిమాని సినిమా. యెస్ యెస్. సినిమా బాలేదు అని వాళ్ళొచ్చి చెప్పినా కూడా ప్రాబ్లమ్ లేదు. అట్‌లీస్ట్ వచ్చి సినిమా చూసారు అనే ఒక ఇది ఉంటది కదా! హ్మ్. కాన్ఫిడెన్స్ హ్మ్. ఉంటది కదా! అది చాలా ఇంపార్టెంట్ యాస్ సినిమా మేకర్స్ అయినా, సినిమా ఆర్టిస్ట్స్ అయినా అది చాలా ఇంపార్టెంట్ అవుద్ది. సో హ్మ్. దట్ ఈస్ వెరీ నైస్ థింగ్. హోప్‌ఫుల్లీ ఈ కల్చర్ ఇంకా కంటిన్యూ అవ్వాలి. డెఫినెట్‌లీ. ఎవర్ గ్రీన్‌గా ఉండాలి అని అండ్ ఇదే కల్చర్ ఆల్ ఓవర్ ఇండియా కూడా రావాలి అని నేను కోరుకుంటా. రైట్. థాంక్ యూ సో మచ్ తారక్. వి హాడ్ ఎ వెరీ క్యాండిడ్ కన్వర్జేషన్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ వి ఆర్ అండి. ఈగర్లీ వెయిటింగ్ టు సీ యూ ఇన్ పెద్ది. మీ మ్యాజిక్ చూడాలనుకుంటున్నాం 'పుష్ప 2' బుగ్గారెడ్డి లాగా. ఆ థ్యాంక్ యూ. క్యారెక్టర్ మాకు గుర్తుండిపోతుందని ఆల్రెడీ మీరు చెప్పిన మాటలు అర్థమైపోయింది. అండ్ ఆల్ ది బెస్ట్ టు అప్‌కమింగ్ మూవీస్. మీరు హీరోగా ఇంకా మూవీస్ మా ముందుకి తీసుకురావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. Thank you థ్యాంక్ యూ so సో much for మచ్. your time. Right, this is a candid conversation with versatile actor Tarak Punnappa. Stay tuned to Sakshi TV Cinema. నేను లిఖిత signing off. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.